మాట్లాడటానికి మన ముందుకు వచ్చారు ది గ్రేట్ స్పీకర్ వజ్జా మహేందర్ గారు. సార్ గురించి చెప్పాలంటే సార్ తెలంగాణ ప్రైడ్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఎస్సి మ్యాథమెటిక్స్ కంప్లీట్ చేశారు. అలాగే టెడెక్స్ స్పీకర్ గా అంటే వరల్డ్ లార్జెస్ట్ స్పీకర్స్ ప్లాట్ఫామ్ ఒక మంచి గుర్తింపు పొందారు. ఇంపాక్ట్ లో 18th బ్యాచ్ ట్రైనర్ అయ్యి ప్రస్తుతం ఐసిఐ నిజామాబాద్ డైరెక్టర్ గాను, ఐసిఐ నిజామాబాద్ కి జేసీఐ నిజామాబాద్ కి ప్రెసిడెంట్ గా కూడా వర్క్ చేస్తున్నారు. అలాగే జేసీఐలో ఎంపవరింగ్ యూత్ 2025 అనే ప్రోగ్రామ్ కి జోన్ కోఆర్డినేటర్ గా కూడా ప్రమోట్ అయ్యారు. 50కి పైగా పేరెంటింగ్ సెషన్స్, 100కి పైగా ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెషన్స్ లో పార్టిసిపేట్ చేశారు. ప్రెసెంట్ కొన్ని కార్పొరేట్ కంపెనీస్ కి ట్రైనర్ గాను, మార్కెటింగ్ కంపెనీస్ కి బిజినెస్ కోచ్ గా కూడా వ్యవహరిస్తున్నారు. జేసీఐలో 2023-24 లో బెస్ట్ ఎడ్యుకేషనల్ అండ్ అవుట్ స్టాండింగ్ ట్రైనర్ గా కూడా గుర్తింపు పొందారు. సార్ ఇన్ని బాధ్యతలు నిర్వహిస్తూ కూడా ఎంతో బిజీగా ఉన్నా మనం అడగగానే 195 బ్యాచ్ లో మనకు ఒక మంచి సెషన్ ఇవ్వడానికి వచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ వెల్కమ్ వజ్జా మహేందర్ గారు. ద వర్చువల్ డయాస్ ఇస్ యువర్స్. Thank you very much, Anuradha garu. Wonderful interaction and thank you one and all Vijayanagara team. నాకు ఈ అవకాశం కల్పించినందుకు. అదేవిధంగా వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సోను శ్రీనివాస్ సార్ గారు ఫర్ ప్రొవైడింగ్ మై ఆపర్చునిటీ. సో బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు సెషన్ ఐ వుడ్ లైక్ టు నో, ఇక్కడ అందరు కూడా మరి మేధావులు కనబడుతున్నా ఉన్నారు అందరు కూడా. జనరల్ గా మరి నేను ఇదే ఫస్ట్ టైం ఇంతమందిని ఇలా అంటే సోను సార్ ఒక మాట చెప్పారు నాకు, మంచి మా వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారని చెప్పారు కదా, మరి ఇంత పెద్ద వాళ్ళు ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఎనీవే నో ప్రాబ్లం. సో వి విల్ గో ఫర్ సెషన్. బిఫోర్ గోయింగ్ టు దట్ ఐ వుడ్ లైక్ టు నో, ఇక్కడ ఇంకా ఎవరు ఎంతమంది ఇక్కడ ప్రొఫెషన్స్ ఏ ప్రొఫెషన్స్ లో ఉన్నారో ఒకసారి మెసేజ్ చేయగలుగుతారు చాట్ బాక్స్ లో. మీరందరూ కూడా ఏ ప్రొఫెషన్ లో ఉన్నారు అనేది ఒకసారి మెసేజ్ చేయండి ప్లీజ్. మీ ప్రొఫెషన్స్ ఏంటి, మీ ప్రొఫెషన్స్ ఏంటి అనేది ఒకసారి మెసేజ్ చేయండి. పెస్ట్ కంట్రోల్ సార్, పెస్ట్ కంట్రోల్ అంటే పెస్ట్ కంట్రోల్ చేస్తారా? నాకు డిపార్ట్మెంట్ అని ఉంటుంది. టీచింగ్ భాస్కర్ రావు గారు పెస్ట్ కంట్రోల్ సర్వీస్ చేస్తాం సార్. యా ఓకే. JL-in-6 ఓకే. ఆన్లైన్ ఫారిన్ కరెన్సీ ట్రేడింగ్ ఓకే. యా స్టీల్ ప్లాంట్ RINL ఓకే. ఓకే అనుకున్నట్టు అంత పెద్దవాళ్ళు ఉన్నారు. ఓకే, నా క్వశ్చన్ ఏంటంటే బిఫోర్ గోయింగ్ టు సెషన్, నా క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీరందరూ ఈ ప్రొఫెషన్స్ కి అంటే ముందే మీరు 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడే డిసైడ్ అయ్యి వచ్చారా, లేకపోతే కాలక్రమేణా అలా ముందుకు నడుస్తూ పరిగెడుతూ గెంటుతూ అలా వచ్చారా? అనుకోని అంటే ఈ ప్రొఫెషన్ ఎంటర్ అవుతాను ఖచ్చితంగా అనుకొని వచ్చారా, లేకపోతే అనుకోకుండా వచ్చారా, ఏదో రావాల్సి వచ్చిందా? అనిత గారు నవ్వుతున్నారు ఎందుకో, నేను జోక్ చేయలేదు ఇంకా. నో అంటే సార్ కొద్దిగా నాకు షార్ట్ కట్లు పెట్టకండి, అంటే నేను పెట్టమన్నప్పుడు షార్ట్ కట్లు పెట్టండి. ఓకే. నో సార్ అన్ఎక్స్పెక్టెడ్. థ్యాంక్ యూ స్వామి గారు, ఎంఎం స్వామి గారు, ఎంఎం కిరవాణి లాగా ఎంఎం స్వామి గారు. చుట్టాలు సార్ మీకేమో ఎంఎం కిరవాణి వాళ్ళు? సార్ థ్యాంక్ యూ సార్. ఎంఎం కీరవాణి తెలుసు సార్, సంగీత మ్యూజిక్ డైరెక్టర్ అయిన. కాదు మీ చుట్టాలా ఎంఎం స్వామి అని పెట్టారైతే మరి? నో సార్. ఓ నేను భయపడ్డా నిజంగానే మరి. హనుమంతుని కుప్పిగంతులు అవుతాయి మళ్ళీ అప్పుడు. ఓకే రైట్. మిగతా వాళ్ళు పెట్టారా ఇంకెవరైనా? సో యాక్చువల్లీ మీ క్లాస్ ఒప్పుకున్నాక నాకు ఎందుకో మరి విశ్వంలో ఉన్నటువంటి అన్ని ప్రాబ్లం నాకే వచ్చి పడ్డట్టు, ల్యాప్టాప్ పగిలిపోయింది, చుట్టాలు వచ్చారు, ఇంకో కోడలు ఫీవర్ వచ్చింది, అన్నీ జరిగాయి. బట్ స్టిల్ వీఆర్ హియర్. మిమ్మల్ని కలిసి అదృశ్యమైన భాగ్యం నాకు కల్పించారు ఈరోజు. యా ఓకే అండి. ఎందుకు అడిగాను అని అంటే, సో మన టాపిక్ ఏంటండి ఈరోజు? మన టాపిక్ ఏంటి? గోల్ సెట్టింగ్. ఇప్పుడు మనం గోల్ సెట్టింగ్ దశలో ఉన్నామా?
ఓకే. ఇప్పుడు నేను చిన్న మీ అందరికన్నా చిన్నగా కనబడుతున్నాను నేను నాకు తెలిసి ఇక్కడ. ఓకే. నాకంటే ఇప్పుడు గోల్ సెట్టింగ్ అవసరము. మీరు ఆల్రెడీ అందరూ గూడా ఆల్‌మోస్ట్ మీ అన్ని గోల్స్ రీచ్ అయిపోయి ఒక లెవెల్‌కొచ్చేసారు గదా! ఇంకా మరి గోల్ సెట్టింగ్ ఏంటి మనకు? ఇప్పుడు గోల్ సెట్టింగ్ ఏంటి? సార్ జీవితంలో నో మోర్ ఎండ్ సార్. కీప్ నో ఆన్ మోర్ ఎండ్. ప్లానింగ్. నో మోర్ ఎండ్. నో మోర్ ఎండ్ లేదు కాబట్టి ఇప్పుడు కొత్త గోల్స్ పెట్టుకుందాం అంటారు అంతేనా? మోర్ ఎండ్ కీప్ ఆన్ గోయింగ్ సార్ టు సెట్ ద గోల్ కీప్ ఆన్ ఇన్ గోయింగ్ టు సెట్ ద గోల్. ఇన్ ఓకే. బెస్ట్ వే, బెటర్ వే. బెటర్ వే, బెస్ట్ వే. సార్ లక్ష్మణ్ గారు హ్యాండ్ రైజ్ చేశారండి. మన హోస్ట్ గారు ఎందుకో మ్యూట్ చేశారు. నాకు మాట్లాడమని మైక్ ఇచ్చారు. ఈ 40 నిమిషాలు నాది. సారీ అదే లక్ష్మణ్ ఓకే. గారు ఇక్కడ ఎవరో ఒకరు పుష్ప లత గారు కనబడుతున్నారు. మేడం మీరు పుష్ప అంటే పుష్ప లతనా? పుష్ప సినిమా పుష్పలత వచ్చాక పుష్ప సెపరేట్ లత సెపరేట్ చేశారేమన్నా? సార్, పుష్పలత సార్. అవునా? మధ్యలో స్పేస్ వచ్చింది మేడం పుష్పకు లతకు. మేబీ అలా ఉంటుందా నిజంగానే లేకపోతే మీరు పెట్టారా సినిమా వచ్చినాక? లేదు సార్, నా పేరే పుష్పలత సార్. యాహ్! ఓకే. థాంక్ యూ అండి. జస్ట్ ఫర్ కిడింగ్. ఓకే. నో ప్రాబ్లమ్. ఓకే అండి. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మంది నాకు ఇక్కడ కనబడ్డంత వరకైతే ఎవరు కూడా ఈ ప్రొఫెషన్‌లో ఉందాం అనుకుని రాలేదు. అందరూ కూడా అన్‌ఎక్స్‌పెక్టెడ్ గానో, అన్‌ఫార్చునేట్ గానో లేకపోతే విధినో, వింత రాతనో ఇక్కడొచ్చి పడ్డాం. కదా! సో ఈ గోల్ సెట్టింగ్ అనే టాపిక్ వాస్తవానికి 3, 4 రకాలుగా మనం మాట్లాడుకుంటే ఒకటి మీరు ఇప్పుడు గోల్ సెట్ చేసుకోవడానికి. ఓకే. ఫర్ కమింగ్ ఫ్యూచర్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేసుకుంటే. సెకండ్ థింగ్ మీరందరూ కూడా కాబోయే మేడం మీరు అనితాదేవి గారు మీరు ఇంకేదైనా క్లాస్‌లో ఉన్నారా? మాట్లాడుతున్నారో? లేకపోతే నేను చెప్పేది ఏమన్నా రిపీట్ చేస్తున్నారా? సార్ కో హోస్ట్ అడుగుతున్నాను సార్ కొంచెం. అవునా? నేను అదే మరి నేను క్లాస్ నేను చెప్తున్నా మరి వాయిస్ మీ లిప్ మూవ్‌మెంట్ వస్తుంది మరి. అదే లేదు అర్థం లేదు కాదు. సార్. అంటే మన హోస్ట్ కాల్ చేసి కో హోస్ట్ అడుగుతున్నాను సార్. ప్లీజ్ క్యారీ ఆన్. థాంక్ యూ ఫర్ కోఆర్డినేటింగ్. యాహ్! ఏం మాట్లాడుతున్నాం మనం? ఒకటేమో మన ఫర్దర్ లైఫ్‌కి సంబంధించి మనం గోల్ సెట్ చేసుకోవడం. ఓకే. రెండోది ఏంటి? మీరందరూ కూడా ఇక్కడ కాబోయేటువంటి ట్రైనర్స్, పబ్లిక్ స్పీకర్స్ అండ్ మోటివేషన్ స్పీకర్స్ కాబట్టి ఎక్కడో ఒక సందర్భంలో గోల్ సెట్టింగ్ అనే టాపిక్ చెప్పాలి కాబట్టి దాని గురించి ఒక ప్రైమరీ నాలెడ్జ్ తీసుకొని దాన్ని మీకు అనుగుణంగా డిజైన్ చేసుకోవడానికి సంబంధించినటువంటి ఒక నాలెడ్జ్. అంతే కదా? అంతేనా? ఇంకేమైనా వేరేదేమైనా కారణం ఉందా? ఇంకో కారణం కూడా ఉండొచ్చు మేబీ. మీరందరూ కూడా చూస్తే మేబీ మీకు చిన్న చిన్న పిల్లలు ఉండొచ్చు. నాలాంటి పెద్ద పెద్ద పిల్లలు ఉండొచ్చు. లేకపోతే మీ చుట్టుపక్కల కొంతమంది మీరు స్కూల్ టీచర్ కావచ్చు. డిఫరెంట్ ప్రొఫెషన్స్ ఉండొచ్చు కాబట్టి వాళ్ళకు కూడా మేబీ గోల్స్ గురించి అవేర్‌నెస్ కల్పిద్దామని కూడా కావచ్చు మేబీ. అయితే ఇక్కడ నాకు ఒక అసైన్‌మెంట్ చిన్న టాస్క్ ఇద్దాం అనుకున్నా. కాకపోతే మీరందరూ గూడా ఒకరేమో ఎక్కడో బ్రిడ్జ్ పైన కూర్చున్నారు. ఇంకొకరేమో చెట్ల మధ్యలో కూర్చున్నారు. ఇంకొకరేమో విల్లాలో కూర్చున్నారు. ఇంకొకరేమో గడ్డిలో కూర్చున్నారు. పుష్పలత గారు మొత్తం గడ్డి వెనక్కెళ్ళిపోయారు. అన్ని పొదలు కనబడుతున్నాయి గానీ మేడం కనబడట్లేదు. బ్యాక్‌గ్రౌండ్ కనబడుతుంది. మేడం కనబడట్లేదు. సరే అయినా సరే ఒకసారి ఒక చిన్న టాస్క్ చేద్దాం. ఏంటనంటే ఒకసారి అందరూ గూడా మీ మీ ప్లేసెస్ నుంచి నిలబడండి. 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 కొద్దిగా ఇబ్బంది పడకండి. నిలబడితే మొత్తానికి కనబడట్లేదు ఇక. ఓకే. నేను ఒక 20 కౌంట్ చేస్తాను. ఆ 20 కౌంట్ చేసేంత లోపట మీకు నచ్చిన పని చేసుకోండి మీ ఇష్టం. కౌంట్ డౌన్ స్టార్ట్. ఓకే. 20, 19 మీ ఇష్టం ఏదైనా చేయొచ్చు. 18, 17, 16, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. ఓకే. బ్యాక్ టు ప్లేసెస్. మళ్ళీ లేవాల్సొస్తది. ముందే మళ్ళీ సెటైట్ అవ్వకండి. మళ్ళీ లేపుతాను నేను. ఇప్పుడే లేపుతాను మళ్ళీ ఒక 2 సెకన్లలో. ఓకే. సో ఒకసారి చెప్పండి ఒకసారి మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? నేను 20 కౌంట్ చేశాను కదా! మీకేం చెప్పాను? ఇన్‌స్ట్రక్షన్ ఏమిచ్చాను? మీకు నచ్చిన పని చేయమని చెప్పాను కదా! ఒక్కసారి మన ఎవరు భాస్కర్‌రావు గారికి నిలబడ్డ చోటే మంచిగా కాళ్ళు ఊపుకుంటూ నిలబడ్డారు. సార్ చెప్పండి మీకేమనిపించింది? సార్ నచ్చిన పని చేయాలి అంటే ఈ 20 సెకండ్స్‌లో ఇట్స్ నాట్ పాసిబుల్.
దట్స్ వే నేను కొద్దిగా రిలీఫ్ అవ్వడానికి నా కాళ్ళు సేవర్ చేశాను సార్. ఓకే, ఇంకెవరైనా? ఇట్స్ లైక్ ఎక్సర్సైజ్. సూపర్ ఆన్సర్, నైస్ కవరింగ్. ఇంకెవరైనా? శంకర్రావు గారు, మీకు ఎవరైనా ఫైన్ వేసారా నవ్వకూడదని? నన్ను భయపెట్టేస్తున్నారు మొత్తం. మీరు చాలా సీరియస్ గా టాస్క్ ఇచ్చిన సీరియస్ గా చేస్తున్నారు. అదే లేదు సార్. ఎస్ఎస్సి పిల్లాడిగా నోట్స్ రాస్తా ఉన్నారు. మీ పక్కన ఏదో రాశారు, ఇవాల్వ్ స్క్వాడ్ 195/14. మీ బ్యాచ్ నెంబర్ అది? అవును సార్, అవును సార్. ఓకే, సూపర్. ఓకే, ఇంకెవరైనా? వైకుంఠరావు గారు ఓకే, మెంటర్ గా ఉన్నట్టున్నారు. పుష్పలత గారు మెంటర్ గానే ఉన్నారు. గోపాలరావు గారు, మీరు ఏం చేశారు చెప్పండి? మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. సార్ గోపాలరావు గారే మెంటర్ సార్, వైకుంఠరావు గారు మెంటర్ కాదు సార్. అవునా? వైకుంఠరావు గారు, ఓకే, నో ప్రాబ్లం. ఏం చేశారు చెప్పండి? సార్ అవును ఏం సార్ చేశారు? సార్ నేను చేసాను ఏమైంది, 20 సెకండ్లు ఏం చేయడానికి అవకాశం లేదు, సర్దుకున్నాను సార్. లక్ష్మణ్ స్పార్క్ ఇగ్నైటర్స్. లక్ష్మణ్ గారు, సార్ 20 minutes లో నేనైతే ఏం చేయలేదు, కానీ మీరు ఎందుకు ఇలా క్వశ్చన్ నెక్స్ట్ మీ క్వశ్చన్ ఏంటంటే జస్ట్ చేయడానికి ఆలోచించాను అంతే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు చెప్తాను నేను. ఓకే, ఇంకా తీసుకో. ఇంకిద్దరు మాట్లాడతారా? చిరంజీవి గారు, పవర్ఫుల్ నేమ్. శ్రీహర్ రాజు నో గారు సార్, నో సార్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సేమ్ మళ్ళీ 20 కౌంట్ చేస్తా. ఈ 20 కౌంట్ చేసేటప్పుడు ఏం చెప్తున్నా అంటే, ఈ 20 కౌంట్ చేసేంత లోపల మీ ఇంటి బాత్రూమ్ డోర్ ఉంటుంది కదా, దాన్ని ఒకసారి తీసి పెట్టేసి రండి. ఓకే, కౌంట్ డౌన్ స్టార్ట్. 20, 19, 18, 16, 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఓకే, ఏం లేదు, జస్ట్ మిమ్మల్ని అందరినీ అలర్ట్ చేద్దామని చెప్పాను అంతే. ఏం లేదు అక్కడ. కొద్దిగా ఏదో ఈ అబ్బాయి ఎవరో చిన్నపిల్లాడు కనబడుతున్నాడు కాకుండా కొద్దిగా మిమ్మల్ని యాక్టివ్ చేద్దామని చెప్పి ఏదో చిన్న తమాషా అనుకోండి. ఓకేనా? ఓకే, తమాషా అనుకున్నా పర్లేదు. బిఫోర్ గోయింగ్ టు సెషన్, నాకు జన్మించినటువంటి నా తల్లిదండ్రులకి, అదేవిధంగా నాకు విద్యాబుద్ధి నేర్పినటువంటి నా గురువులందరికీ కూడా నా శిరస్సు నుంచి పాదాభివందనం తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ ఆర్గనైజేషన్ ఒక 6 సంవత్సరాల కిందట ఒక ఆర్డినరీ పర్సన్ ఉన్నటువంటి నన్ను ఒక ఎక్స్ట్రాడినరీ పర్సన్ గా ట్రైన్ చేసి ఈ రోజు ఇలా మీ ముందు ఒక గెస్ట్ గా రావడానికి కారణమైనటువంటి ఇంపాక్ట్ ఫౌండేషన్ కి సదా కృతజ్ఞత ఉంటానని తెలియజేస్తూ, మరొకసారి గురువు గంపా సార్ గారికి మరొకసారి నా శిరస్సు నుంచి పాదాభివందనం తెలియజేస్తూ, ఎందుకు ఈ యాక్టివిటీ అని అంటే, సో మీరు ఫస్ట్ 20 కౌంట్ చేశాను, మీ నచ్చిన పని చేయమని చెప్పాను. అప్పుడు మీకు ఏం చేయాలో అర్థం కాలేదు నాకు తెలిసి. 20 seconds ఏం చేయగలుగుతామో కొంచెం లైట్ తీసుకొని అక్కడే రిలాక్స్ అయిన వాళ్ళు ఉన్నారు, లేదంటే ఏదో చేద్దామని ట్రై చేసిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే అంతకుముందు క్లాసుకు కూర్చునే ముందు పెన్నో, పేపరో, బుక్కో, ప్యాడో మర్చిపోయినా తీసుకొని వచ్చి కూర్చున్నారు. అంతేనా? అంతే కదా? అదే నేను సెకండ్ టైము యాక్చువల్గా 20 కౌంట్ చేసి బాత్రూమ్ డోర్ పెట్టేసి రమ్మని అన్నప్పుడు డైరెక్ట్గా వెళ్ళి క్లోజ్ చేశారు, వచ్చేసారు. ఇన్ఫాక్ట్ 10 seconds 10 కౌంట్ చేసి అయిపోయింది ఆ పని. అవునా కాదా? నేను చెప్పిన బాత్రూమ్ డోర్ అనేది కొద్దిగా ఇబ్బందికరమై ఉండొచ్చు, కానీ అక్కడ ఒక పర్పస్ ఉంది. ఏంటి? డోర్ పెట్టేసి రమ్మని చెప్పినప్పుడు పర్ఫెక్ట్ గా వెళ్ళి డోర్ పెట్టి వచ్చారు. ఒకవేళ మనకు కూడా మనం అనుకున్నటువంటి గోల్ అనేది ఒకవేళ పర్ఫెక్ట్ గా మనం డిసైడ్ అయ్యి దానికి ఒక టైం లిమిట్ కానీ, లేకపోతే దానికి ఒక పర్పస్ అనేది లేకపోతే మన లైఫ్ టైం పాస్ అనేది జరిగిపోతుంది. ఇప్పుడు జరిగినట్లుగా అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఎస్, అంటే ఇక్కడ చాలా మంది ఈ క్లాస్కు జాయిన్ అయిన తర్వాత మేబీ ఎన్నో రోజు సార్ ఇది? ఈరోజు డే, ఐ మీన్ ఎన్నవ రోజు ఈరోజు? నంబర్ ఆఫ్ డే
9 9 ఈ 9 నవరాత్రులు కదా, సరే నవరాత్రుల కంటే 9 రోజుల కంటే ముందు డే 1 నుంచి మెల్లిమెల్లిగా ఫ్రీక్వెన్సీ పెరుగుతూ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్రీక్వెన్సీ పెరుగుతూ ఉంటుంది, టాపిక్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఓకే, అసైన్మెంట్స్ మంచి వస్తూ ఉంటాయి. మీకు మేబీ ఇదంతా చూస్తున్నప్పుడు మీకు అనిపించుంటది ఏంటంటారే, ఈ కోర్స్ ఏదో ఒక సంవత్సరం ముందు వస్తే బాగుండు, ఒక 10 ఏళ్ళ కింద వస్తే బాగుండు, ఒక 20 ఏళ్ళు ముందు వస్తే బాగుండు, ఇంకా బాగా చదువుకునేవాడినో, ఇంకా మంచి ప్రొఫెషన్కి వెళ్ళే అనిపించిందా లేదా? అనిపించింది కదా. గోపాలరావు తమ్ము చూపిస్తున్నారు. ఓకే, థమ్స్ అప్, థ్యాంక్ యూ. ఎందుకు అనిపించి ఉంటది అంటే ఆ లెర్నింగ్ అలా ఉంది, ఆ ట్రాన్స్ఫర్మేషన్ అలా ఉంది, ఆ నేర్చుకునే విషయాలు అలా ఉన్నాయి. ఎందుకు అని అంటే ఎప్పుడైతే మనకు పూర్తిగా జ్ఞానం వచ్చేస్తుందో అప్పుడు చేసే పని కానీ, ఆ క్వాలిటీ కానీ, ఆ పర్పస్ కానీ, ఆ ఎక్స్పోజర్ కానీ డిఫరెంట్గా ఉంటుందండి కదా. అదంతా ఎప్పుడు వచ్చింది? ఇప్పుడు వచ్చింది. కానీ అప్పుడు ఉండాలంటే మేబీ కొంతమందికి ఉండొచ్చు, అట్లా ఉన్న వాళ్ళు ఇంకా కొద్దిగా మనకంటే బెటర్గా ఉన్నారు కదా. ఆ టైంలోనే ఇంకా కొద్దిగా నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇంకా బెటర్గా ఉన్నారు. రీసెంట్గా అంటే ఒక 2 years బ్యాక్ ఒక టెడెక్స్ అనేటువంటి మీరు చూసుంటారు, నా మేడం ఇంతకుముందు చెప్పారు. టెడెక్స్ అనేటువంటి టాపిక్ నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు దాంట్లో కొన్ని టాపిక్స్ ఇస్తారు మనకు. ఆ టాపిక్స్ ని ప్రిపేర్ అవుతున్నప్పుడు నాకు టాపిక్ వచ్చిందండి. ఏంటంటే ఫస్ట్ జనరేషన్ ఎడ్యుకేటర్స్ అంటే ఎవరు వాళ్ళు అని అంటే, ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీలో ఫస్ట్ టైం కాలేజ్ ఎడ్యుకేషన్ చేస్తారో వాళ్ళని ఏమంటారంటే ఫస్ట్ జనరేషన్ ఎడ్యుకేటర్స్ అంటారు. ఈ ఫస్ట్ జనరేషన్ ఎడ్యుకేటర్స్ ఏంటంటే ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీలో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారనుకోండి, ఇప్పుడు మీరు మీ ఫ్యామిలీలో మీరే ఫస్ట్ గ్రాడ్యుయేట్ అవుతే మీ లైఫ్ ఒక రకంగా ఉంటుంది. ఓకే, మీ నెక్స్ట్ జనరేషన్ అంటే సెకండ్ జనరేషన్ వాళ్ళు గ్రాడ్యుయేషన్ చేస్తే వాళ్ళ లైఫ్ ఇంకో రకంగా ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ జనరేషన్ వచ్చేసరికి ఏమవుతారంటే వాళ్ళది ఇంకా డిఫరెంట్గా ఉంటుంది. డిఫరెంట్గా అంటే గ్రోతింగ్ లెవెల్ కానీ, ఎర్నింగ్ లెవెల్ కానీ, లేకపోతే మెచ్యూరిటీ లెవెల్స్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా సెట్ అయి ఉంటుంది. ఇది నేను ఎప్పుడు తెలుసుకున్నాను అంటే ఈ టాపిక్ నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు ఐ వాజ్ షాక్డ్. ఎందుకనంటే మనందరం కూడా మనకు తెలివి ఉంది, మనకు నాలెడ్జ్ ఉంది, మనకు వెనుక మనం సంపాదించి పెట్టుకున్నాము, లేకపోతే మనకు సర్కిల్ ఉంది, మనకు మంచి పలుకుబడి మనం అనుకుంటున్నాం. కానీ మనకంటే చాలా మంది ముందున్నారు ఇంకా. అంటే మేబీ యు ఆర్ సెకండ్ జనరేషన్ ఆఫ్ ఎడ్యుకేటర్, మేబీ థర్డ్ జనరేషన్ కావచ్చు, మేబీ మీరే ఫస్ట్ కావచ్చు. కానీ ఈ ఏదైతే స్ట్రక్చర్ ఉందో లైఫ్ స్ట్రక్చర్ అనేది 1 2 3 4 అనేటువంటి 1 2 3 4 లైఫ్ స్ట్రక్చర్ అనేది జనరేషన్ ని బట్టి మారుతుంది. అంటే మీ ఫ్యామిలీలో మీరు ఫస్ట్ జనరేషనా, సెకండ్ జనరేషనా, థర్డ్ జనరేషనా, ఫోర్త్ జనరేషన్ అనే దాని మీద డిపెండ్ అయ్యి మీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, మీ నాలెడ్జ్ డిపెండ్ అయి ఉంటుంది, మీ సర్కిల్ ఉంటుంది. ఎవ్రీథింగ్ మ్యాటర్స్. ఆర్ యు అగ్రీ విత్ మీ? అగ్రీ చేస్తున్నారా? ఇది ఫ్యాక్ట్ అండి, ఇది ఫ్యాక్ట్. మీరు ఒకసారి దాన్ని సెర్చ్ చేయండి ఒకసారి. నేను కూడా షాక్ అయ్యాను, చాలా అసలు షాక్ అయిపోయాను. ఎందుకంటే మా ఫ్యామిలీ, నేను ఫస్ట్ జనరేషన్, మా ఫ్యామిలీ అదే ఫస్ట్ జనరేషన్. ఎంటైర్ మా ఫ్యామిలీ మొత్తం ఖాందాన్ మొత్తంలో ఐఎమ్ ద ఫస్ట్ జనరేషన్ ఆఫ్ గ్రాడ్యుయేట్. సో నాకు స్ట్రక్చర్ ఏర్పడింది. ఎందుకు ఈ మాట చెప్పాను అని అంటే, సో మనము తెలుసుకున్న దాన్ని ఎలాగో మనం ఇక్కడికి వచ్చేసాం, ఎలాగో మనం దాన్ని గతాన్ని మార్చలేం, కానీ భవిష్యత్తు మార్చగలుగుతాం, భవిష్యత్తును ప్లాన్ చేసుకోగలుగుతాం, భవిష్యత్తుని ఇంకా అందంగా తీర్చిదిద్దుకోగలుగుతాం. కాబట్టి అది మనమైనా సరే, మన ఫ్యామిలీ మెంబర్స్కి అయినా సరే, మన సరౌండింగ్స్ అయినా సరే, మనం ఇచ్చే గైడెన్స్ మన సరౌండింగ్స్ వాళ్ళకైనా మనం ఉపయోగపడాలి. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టు ప్లీజ్ కంటిన్యూ ద సెషన్స్. అండ్ ఒక్క క్లాస్ మిస్ అయినా కూడా మీ లైఫ్ లో మళ్ళొక అద్భుతమైనటువంటి ఒక అవకాశం మీరు కోల్పోతారు. సో ఆల్రెడీ ఈ పాటికి మీరు కోల్పోయాను అనేటువంటి ఒక ఫీలింగ్ మీ మైండ్ లో ఉంటే మాత్రం డోంట్ మిస్ సింగిల్ క్లాస్. ఎందుకనంటే సో ఈ రోజు చెప్పబోయేటువంటి ఈ గోల్ అనేది, ఒకవేళ మీ అందరూ గనక ఒక స్కూల్ ఎడ్యుకేషన్ లోనో, కాలేజ్ ఎడ్యుకేషన్ లోనో, లేకపోతే మీ బీటెక్ గ్రాడ్యుయేషన్ ఏ టైంలోనో, మీ ఎడ్యుకేషన్ టైంలో కనుక మీకు ఎవరైనా ఇలాంటి గోల్ సెట్టింగ్ అనేటువంటి ఒక టాపిక్ ని చెప్పి దాని గురించి ట్రైన్ చేయగలిగితే, మేబీ యు ఆర్ మనమైనా సరే, నేనైనా సరే ఇంకా బెటర్గా ఉండేవాళ్ళం కదా. అంతేనా కాదా? సో దానికోసం ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ మనకి ఈ గోల్ సెట్టింగ్ అనే టాపిక్ పెట్టింది. అది మనం అప్లై చేసుకోవచ్చు, మన సరౌండింగ్స్ కి అప్లై చేయొచ్చు, మన పిల్లలకు అప్లై చేయొచ్చు. అండ్ యాజ్ కమింగ్ ట్రైనర్స్ గా మీరు అందరూ కూడా నేర్చుకున్న టాపిక్ కాబట్టి రైట్. కమింగ్ టు గోల్ సెట్టింగ్. ఎందుకు ఈ గోల్ సెట్టింగ్? అసలు మనకు గోల్ లేకపోతే ఏమవుతుంది చెప్పగలుగుతారు? గోల్ లేకపోతే ఏమవుతుంది?
గోల్ లేకపోతే ఏమవుతుంది? అంతా గోల్ అని అవుతుందా? దిశ దశ నిర్దేశం ఉండదు సార్. దిశ దశ మీరు ఎవరో కానీ సార్, పదాలు చాలా బాగా వాడుతున్నారు సార్. సార్ లైఫ్ ఇంట్రెస్టింగ్ వాస్తవానికి సార్ లైఫ్ ఇంట్రెస్టింగ్ గా ఛాలెంజింగ్ గా ఉండదు. లైఫ్ అస్తవ్యస్తంగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది సార్. లైఫ్ మేడం, ఇంట్రెస్టింగ్ గా లైఫ్ అంతా ఛాలెంజింగ్ గా ఉండదు. అస్తవ్యస్తంగా ఉంటుంది సార్. లైఫ్ అర్థవంతంగా ఉంటుందా ఉండదా? సక్సెస్ సాధించలేము సార్. ఉంటుంది. మేడం నా క్వశ్చన్ ఏంటంటే నాట్ మీనింగ్ఫుల్. ఓకే రామాదేవి గారు, వెరీ గుడ్, సూపర్ ఆన్సర్. ఇలా ఇలా ఓకే రైట్, థ్యాంక్ యూ. అంటే గోల్ లేకపోతే ఏమవుతారంటే, ఒకరు ఏమంటున్నారంటే ఇంట్రెస్టింగ్ గా ఉండదు, ఇంకొకరేమో దిశ దశ నిర్దేశం ఉండదు అన్నారు, ఇంకొకరేమో సక్సెస్ రాదు అన్నారు. ఓకే, లైఫ్ కి అర్థం ఉండదు అంట. లైఫ్ కి అర్థం ఉండదు. మనం ఇక్కడ మాట్లాడే ప్రతి ఒక్క వర్డ్కి ఒక గంట సేపు మాట్లాడొచ్చండి. మీరు మాట్లాడే ప్రతి ఒక్క వర్డ్ మనం స్టార్ట్ చేసుకుంటే ఒక గంట సేపు మాట్లాడుకోవచ్చు, కానీ మనం అదంతా పక్కన పెట్టేసి ఓకే వాట్ ఆర్ యువర్ యూ సెట్ ఎవ్రీథింగ్ ఇస్ రైట్. బికాస్ ఆ పర్పస్ అనేది మనం తెలియకపోతే గమ్యం లేని నావ లాంటిది కదా. సో ఆ గమ్యం లేని నావకు మరి గమ్యాన్ని నిర్దేశించాలంటే మనం ఏం చేయాలి? రైట్. సో మీ అందరికి ఒక 1 minute టైం. ఎంతసేపు ఇవ్వాలి చెప్పండి టైం? ఒక టాస్క్ చేద్దాం, ఒక యాక్టివిటీ చేద్దాం. ఎంతసేపు టైం ఇవ్వాలి చెప్పండి మీరే. ఎందుకంటే ఇంతకు ముందు సార్ ఎవరో నాకే టాస్క్ ఇచ్చాడు, మళ్ళీ 20 seconds చేయలేకపోయినాం సార్ అని చెప్పాలి. ఎవరెవరు సార్ పేరు గుర్తులేదు, ఒక్క నిమిషం. మీరే చెప్పండి సార్, టాస్క్ ఏంటి, ఎంత టైం ఇస్తారు? భాస్కర్ రావు గారు చెప్పండి, మీకు ఎంత టైం కావాలి? సార్ టాస్క్ చెప్తే నేను టైం అడుగుతాను సార్. మనం అంతా ఆన్లైన్ సిస్టమ్ ఉన్నామండి. సరే, ఒక 3 నిమిషాలు టైం ఇస్తాను మీకు. నేను 3 నిమిషాలు టైం ఇస్తాను సీరియస్ గా. ఫస్ట్ అందరు పేపర్ పెన్ తీసుకోండి. పేపర్ పెన్ ఆర్ బుక్ తీసుకోండి. పేపర్ పెన్ ఆర్ బుక్ 3 తీసుకొని పెట్టుకోండి. ఓకే, కరెక్ట్ గా మేడం అనితాదేవి గారు ప్లీజ్ ఒకసారి 180 seconds చూసుకోండి మీరు. మీ అప్కమింగ్ గోల్స్ ఏంటి అనేది రాయండి ఒకసారి. ఇంకా సింప్లిఫై చేయమంటారు ఏమన్నా? అప్కమింగ్ గోల్స్ అని రాయండి. స్టార్ట్ మేడం, కౌంట్ చేసుకోండి. లక్ష్మణ్ గారు ఎందుకు బాగా ఆలోచిస్తున్నారు? ఏం లేదు సార్, ఒక్కొక్క గోల్, ఒక్కొక్క టార్గెట్ సార్, అదే అయిపోయింది. ఎంత ఆలోచించినా ఇంకా వేరే ఫోకస్ రావట్లేదు. ఉన్నది ఒక్క గోల్, అదే టార్గెట్ సార్. ఇంకా అదే చేయాలి. కమలా గారు ఎందుకు హ్యాండ్ రేజ్ చేశారు? అనిత గారు టైం చూస్తున్నారా? కమలా గారు చెప్పండి. సార్ చెప్పచ్చు సార్. ఓకే, టైం కాలేదు, ఒక నిమిషం నేను పిలుస్తాను. నేను పిలిచిన వాళ్ళు చెప్పండి. ఓకే సార్. అనిత మేడం.
రాసేసారా? ఓకే. అయిన వాళ్ళు చెప్పండి. లక్ష్మణ్ గారు చెప్పండి మీ గోల్ ఏంటి చెప్పండి? సార్ నాది ఒక ఒక పెద్ద డ్రీమ్ హోమ్ కట్టుకోవాలి సార్. పెద్ద డ్రీమ్ హోమ్ కట్టుకోవాలి. ఒక 30-50 lakhs అన్నట్టుగా. సో 30-50 lakhs లో డ్రీమ్ హోమ్ 30-50 lakhs ఓకే. సెకండ్ సో ఏంటంటే ఒక మంచి యూట్యూబర్ అవ్వాలి. మాక్సిమం ఒక 100K ఫాలోవర్స్ ఉండాలి సార్. 100K ఫాలోవర్స్ మంచి యూట్యూబ్. యూట్యూబ్ ఫ్యాక్ట్స్. ఓకే. మీ స్పెషలైజేషన్ ఏంటి యూట్యూబర్లో? యూట్యూబ్ చేయాలనుకుంటా. ఫ్యాక్ట్స్, లైఫ్ ఫ్యాక్ట్స్, ఇంకా ఇతరులను ఎలా ప్రభావితం చేయాలి, ఇతరులతో ఎలా కమ్యూనికేట్ చేయాలి అవి. ఓకే. ఓకే. సూపర్. విల్ డిస్కస్ రిగార్డింగ్ దట్. ఓకే. నెక్స్ట్ జగదీష్ గారు హ్యాండ్ రైజ్ చేశారు కాబట్టి జగదీష్ గారికి అవకాశం ఇచ్చాము. హ్యాపీ ఈవినింగ్ సార్. ఏ బర్త్ సార్. సార్ నేను ఇప్పుడు పెస్ట్ కంట్రోల్ బిజినెస్ అనేది చేస్తున్నాను సార్. నేను ఆల్రెడీ ఒక 5-6 జిల్లాలో చేస్తున్నాను, పార్ట్ ఆఫ్ ఒడిశా. నేను నా బిజినెస్ని హైదరాబాద్లో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సూపర్. గవర్నమెంట్ టెండర్స్, ఐ హ్యావ్ ఏ ఫ్రాంచైజెస్ కూడా ఇవ్వాలనుకుంటున్నాను బయటికి. ఐ హ్యావ్ క్రియేట్ మై కంపెనీ ఇన్ 100 మెంబర్స్ ఉండాలనుకుంటున్నాను మా కంపెనీలో. అంటే జాబ్ ఇచ్చేటట్టు. ఓకే. వాళ్ళందరికి కూడా ఎఫెక్టివ్గా గివ్ అంటే వాళ్ళకి అంటే కంపెనీలో పనిచేస్తే ఏవేవి ఉంటాయో రూల్స్ అవన్నీ కూడా స్టాఫ్కి ఇవ్వాలని అనుకుంటున్నాను సార్. నెక్స్ట్ బెస్ట్ ట్రైనర్ కావాలనుకుంటున్నాను, మోటివేషనల్ స్పీకర్ కావాలనుకుంటున్నాను. బెస్ట్ ట్రైనర్, మోటివేషనల్ స్పీకర్. ఓకే. ఈ పాయింట్ ఒకసారి మనం ఎవరికి చెప్దాము అని అంటే వైకుంఠరావు గారు మీరు గుర్తు చేయండి. బెస్ట్ ట్రైనరు, మోటివేషన్ స్పీకర్ అన్నారు కదా, ఆ పాయింట్ నాకు గుర్తు చేయండి చెప్పి అడిగినప్పుడు నేను. ఓకే. అట్లాగే ఇంకొకరు మన ఎవరు లక్ష్మణ్ 30-50 lakhs లో డ్రీమ్ హౌస్ అన్నాడు కదా, అది కూడా రాసి పెట్టుకోండి, గుర్తు పెట్టుకోండి. మనం అడిగినప్పుడు చెప్పండి, సింప్లిఫై చేద్దాం మీకు. కమల గారు. సార్ మేడం. అంటే నా గోల్ ఏంటంటే మంచి మోటివేషన్ స్పీకర్ గా ఉండాలని సార్. సొసైటీలోని రెస్పాన్సిబిలిటీగా ఉండాలని, ఆదర్శంగా ఒక 100 మందిలో ఆదర్శంగా ఉండాలని ఉంది సార్. అది నా గోల్ సెట్టింగ్. 100 మందిలో ఆదర్శంగా ఉండాలని వైకుంఠరావు గారు రాసుకోండి. ఇంకో పాయింట్ దొరికింది మనకు డిస్కషన్ కి. ఓకే. నెక్స్ట్ అదో సినిమాలో రాసుకో సాంబా అన్నట్లుగా. నెక్స్ట్ ఇంకెవరున్నారండి? ఇంకెవరన్నా చెప్తారా? యా భాస్కర్ రావు గారు. థ్యాంక్ యూ సార్. సో నేను 3 పాయింట్స్ నోట్ చేసుకున్నాను సార్. ఫస్ట్ వన్ వచ్చేసరికి మంచి మోటివేషనల్ స్పీకర్ అవ్వాలని ఫర్ మై స్టూడెంట్స్. మీరు ఏం చేస్తుంటారు? చేయాలన్నారు కదా మీరు? ఎస్ సార్. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి బిల్డ్ ఏ న్యూ హౌస్. ఒక హౌస్ అనేది, నా డ్రీమ్ హౌస్ అనేది కట్టుకోవాలనుకుంటున్నాను సార్. ఓకే. థర్డ్ వన్ వచ్చేసరికి నాకు పక్షులన్నా జంతువులన్నా ఇష్టం సార్, యాక్చువల్గా మొక్కలు కూడాను. దానికోసం కొంత ల్యాండ్ అనేది తీసుకొని వాటిలో ఇల్లు కట్టుకొని అది బిల్డప్ చేసుకోవాలని నా డ్రీమ్ సార్. డ్రీమ్ హౌస్ వేరు, మళ్ళీ పక్షులతో ఉండేటువంటి ఇల్లు వేరు. మెయిన్ అదే సార్, బట్ ల్యాండ్ అనేది ఎక్కువగా ఉండి మధ్యలో ఒక డ్రీమ్ హౌస్ కావాలి సార్. డ్రీమ్. ఓకే. ఫామ్ హౌస్ లాంటిది అనుకోండి. నా ఇంటి చుట్టూ పక్షులు ఉండాలి, జంతువులు ఉండాలి, నేను ప్రకృతితో మమేకమై ఉండాలి. ఎస్ సార్. ప్రకృతితో మమేకంగా నాకు మాట వచ్చిందండి, చెప్పొచ్చలేదు తెలియదు కానీ చెప్తాం. సరే మళ్ళీ చూద్దాంలేండి. చెప్పండి సార్, పర్వాలేదు. ఓకే చెప్దాం. టైం ఇప్పుడు ఎన్నిలో చెప్తాను ఒకసారి, మన అందరి ఫేస్ ఎప్పుడైనా డల్ అయినప్పుడు చెప్తాను. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. ఇంకెవరు హ్యాండ్ రైజ్? శంకర్ రావు గారు. సార్ మీరు మ్యాథ్స్ సార్ ఏమైనా మీరు ఏమైనా మ్యాథ్స్? లేదు సార్, సివిక్స్. సివిక్స్ వాళ్ళు అంటే తెలియదు, ఫైనాన్స్ లెక్కలు రాసేలాగే అన్నట్టు. సివిక్స్ అంటే పాలిటీ ఇది ఉంటది కదా. ఓకే. పాలిటిక్స్ సార్. పాలిటిక్స్ సీరియస్ ఉన్నారు మీరు. చెప్పండి సార్. మిలియనీర్ కావాలి సార్. మిలియనీర్ కావాలి. ఓకే, చాలా బాగుంది, కొత్తగా ఉంది. బెస్ట్ మోటివేషనల్ స్పీకర్ గా రాణించాలి సార్.
లగ్జరీ లైఫ్ ను లీడ్ చేయాలి సార్. ఓకే. సూపర్. ఇతర దేశాలను పర్యటించాలి సార్. సూపర్. థ్యాంక్ యూ సూపర్. సార్. యాహ్! సి హరిరాజ్ గారు. హ్యాపీ ఫాస్ట్ ఈవినింగ్ గా. సార్. హ్యాపీ హ్యాపీ ఈవినింగ్ ఈవినింగ్ సార్. ఫస్ట్ అప్పులు తీరిపోవాలి సార్ ఫస్ట్ గోల్. నిజంగానేనా కామెడీ చేస్తున్నారా మీరు? ఇంకా ఉండేది చెప్పాలి కదా సార్ మీ దగ్గర. ఉండేది చెప్పడం వల్ల దానికి ఆన్సర్ దొరుకుతుంది కదా సార్. దాచి ఓకే. పెట్టడం బాగుండదు సార్. పిల్లలకు మంచి చదువు చదివియాలి సెకండ్ గోల్. హ్మ్. మంచి ఇల్లు కట్టుకొని 1 ఎకరాల ఫామ్ ల్యాండ్ లాగా ల్యాండ్ లో మంచి ఇల్లు కట్టుకోవాలని ఉంది. హ్మ్. మంచి పీస్ఫుల్ లైఫ్ ఆరోగ్యంగా ఉంటూ మా విలేజ్ లో ఒక లీడర్ గా ఎదగాలి. 10 మందికి ఆదర్శంగా ఉండి మన జ్ఞానాన్ని 10 మందికి పెంచి అభివృద్ధిలో ఒక సోషల్ సర్వీస్ చేయాలని గోల్ పెట్టుకున్నా సార్. థ్యాంక్ యూ సార్. సూపర్. సూపర్. ఓకే. సూపర్. ఓకే. ఇంకెవరు ఉన్నారండి? యాహ్! ఓకే అండి. వైకుంఠరావు గారు ఇప్పుడు ఒకసారి చెప్పండి. మనం మీకు 3 పాయింట్లు ఏమో చెప్పినట్టున్నాను. మీరు సార్ అన్మ్యూట్ చేసుకోండి. మేడం ఒకసారి సార్ నేనున్నాను కో హోస్ట్ ఉంటే నేను సార్‌కి ఇస్తాను. జస్ట్ దానిపైన క్లిక్ చేయాలి మీరు. మీరు దానిపైన క్లిక్ చేసి ఆటోమేటిక్ మీకు రైట్ ఓకే. సార్ అదే చెప్పారు బెస్ట్ ట్రైనర్ గా బెస్ట్ స్పీకర్ కావాలని. కొందరు ఓకే. డ్రీమ్స్ ఒక 100 పాయింట్ మందిలో ఒక తీసుకుందాం. ఆదర్శంగా ఉండాలని. ఒక పాయింట్ తీసుకుందాం. ఫస్ట్ బెస్ట్ ట్రైనర్, బెస్ట్ స్పీకర్, బెస్ట్ మోటివేషన్ స్పీకర్. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. మోటివేషనల్ స్పీకర్ అనేటువంటి వర్డ్ అవుట్‌డేటెడ్ అయిపోయిందండి. అవుట్‌డేటెడ్ వర్డ్ అది. అవుట్‌డేటెడ్ వర్డ్. ఎందుకంటే ఈ రోజుల్లో యూట్యూబ్ వచ్చినాక అందరూ మోటివేషన్ స్పీకర్ అయిపోయారు కాబట్టి మనం ఆ పదం వాడకూడదు. సో యూ మస్ట్ బి ఇప్పుడు ఈ రోజు నా ఇంట్రో చెప్పినప్పుడు మేడం ఒక పాయింట్ స్కిప్ చేశారు. మీ ఫ్లైయర్ ప్రిపేర్ చేసేటప్పుడు కూడా మేడం గారు యాక్చువల్‌గా మేడం అడిగారు. మేడం సార్ మీ ప్రొఫైల్ పంపించండి అన్నప్పుడు నేను మేడంకి ఒక 3 పాయింట్లు పంపించాను. స్పెషల్‌గా పంపించాను. ఎందుకు అనంటే టు డిస్క్రైబ్ మీ. ఆ ట్యాగ్ లైన్ చూస్తే, ఆ టైటిల్ చూస్తే నేనెవరో చెప్పాలి. సో మోటివేషనల్ స్పీకర్ అంటే మీరెక్కడ? అంటే ఒక ట్రైనర్‌గా మీరు ఎదగాలనుకున్న మోటివేషనల్ స్పీకర్ ఇస్ డిఫరెంట్. ట్రైనర్ ఇస్ డిఫరెంట్. సో మీరెందరో స్పెషలైజ్డ్ అనేటువంటిది జనాలకు అర్థం కావాలి ఫస్ట్ థింగ్. ఓకే. అది గుర్తుపెట్టుకోండి. జనరల్‌గా బెస్ట్ మోటివేషన్ స్పీకర్ అందరూ బెస్టే. ఎవరికి ఆళ్ళు బెస్ట్ అనుకుంటారు కాబట్టి దాన్ని మనం డిస్క్రైబ్ చేయలేం కాబట్టి మోటివేషనల్ స్పీకర్ అనే కంటే కూడా ఒక్క స్పెషలైజేషన్ మీద వర్క్ చేయండి. వర్క్ ఆన్ వన్ సింగిల్ స్పెషలైజేషన్. ఇంతకుముందు సార్ సివిక్స్ అన్నారు. ఎందుకు సివిక్స్ అన్నారు? హి ఈస్ స్పెషలైజ్డ్ ఇన్ సివిక్స్. అంతే కదండీ. సో మీరు దేని గురించి మోటివేషన్ ఎవరికి చేస్తారు? స్టూడెంట్స్‌కా? బిజినెస్ పీపుల్‌కా? కార్పొరేట్ ఎంప్లాయీస్‌కా? ఐటీ ఎంప్లాయీస్‌కా? ఇన్సూరెన్స్ వాళ్ళకా? అన్‌ఎంప్లాయిడ్ యూత్‌కా? నిరుద్యోగులకా? రెండు ఒకటే కదా! ఎవరికి మోటివేట్ చేస్తా అంటే ఒక స్పెషలైజేషన్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి అది. సో అండ్ ఇంకొకటి ఏంటనంటే లక్ష్మణ్ గారు మాట్లాడుతూ 30-50 లాక్స్ నేను ఒక డ్రీమ్ హౌస్ కట్టుకోవాలనుకుంటున్నాను. లక్ష్మణ్ గారు బై ద బై ప్లీజ్ మే ఐ నో యువర్ ఏజ్ ప్లీజ్? 29. 29 ఇయర్స్‌లో ఉన్నప్పుడు 30-50 లాక్స్ ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నారు. ఇప్పుడు ప్లాన్ చేసుకున్నారు. సార్ ఎప్పుడు కావాలి అది మీకు? ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాను సార్. అదే పనిలో ఉన్నాను. నాకు 20 ఇయర్స్ సరిపోదు. 20 ఇయర్స్ చాలు. ఇంకో 20 ఇయర్స్‌లో కావాలి. యెస్ సార్. అంటే దీన్ని బట్టి మీకేమర్థమైంది? మీకు దీన్ని బట్టి మీకేంటంటే ఇంకో 20 ఇయర్స్ 30-50 లాక్స్ ఇల్లు కట్టుకోవాలని మీరు అనుకుంటున్నారు అంటే యూ ఆర్ నాట్ అవేరింగ్ ఆఫ్ సెట్టింగ్ ఆఫ్ గోల్. ఎందుకు అనంటే ఇప్పుడే ఆల్మోస్ట్ నాకు తెలిసి అంటే డోంట్ మైండ్ అంటే మీరు పెట్టుకున్న గోల్‌లో క్లారిటీ లేదు. మేబీ యువర్ డ్రీమ్ హౌస్ మే గో టు అప్ టు 1 ఇయర్. ఎందుకంటే 30-50 లాక్స్ అంటే ఇంకో 5 ఇయర్స్‌లో కట్టొచ్చు మీరు. యెస్ సార్. కాకపోతే అంత రిచ్ లైఫ్ అవసరం లేదు. హ్యాపీ లైఫ్ ఉంటే చాలని చెప్పి సింపుల్‌గా ప్లాన్ చేశాను. నేను ఈ మధ్య వచ్చే పిల్లలకి సేవింగ్స్ ఓకే. మనం ఎప్పుడైతే గోల్ చెప్తున్నామో, గోల్ రాస్తున్నామో, ఆ గోల్ అనేది డేతో సహా మనం డిస్క్రైబ్ చేయగలిగినప్పుడు దెన్ వి కెన్ ప్లాన్. ఓకే. మనం ఎప్పుడైనా కూడా గోల్ చెప్తున్నాము అనంటే ఒక గోల్ రాస్తున్నాము అనంటే ఎప్పటి వరకు? ఏ రోజు వరకు? ఎంత టైంలో? ఏ ఇయర్? ఏ ఏజ్? మీ ఏజ్ ఎంత?
ఆ టైం వరకు మీరు అచీవ్ చేయాలనుకుని రాసుకుంటే మాత్రమే అది ప్రాపర్ గోల్. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకొకటి సార్, ఇంకొకటి ఏమైనా ఉందా వైకుంఠరావు గారు? నేను వినండి, నేను థియరిటికల్ గా మాట్లాడట్లేదు ఇక్కడ. థియరిటికల్ గా మాట్లాడాలంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ లక్ష్మణ్ సార్ చెప్పినటువంటి గోల్ ఉంది కదా, దానికి ఒక స్మార్ట్ గా ఒక చార్ట్ వేసి ఎస్ అంటే ఇది, ఎం అంటే ఇది, ఏ అంటే ఇది అని చెప్పట్లేదు. నేను ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నాను. జస్ట్ మీరు ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ నుంచి తీసుకొని ఐఎమ్ కన్క్లూడింగ్ ఇట్. ఓకే, ఇంటరాక్షన్ వేలో వెళ్తున్నాను. ప్లీజ్ ఫోకస్ ఆన్ దట్. యా వైకుంఠరావు గారు, ఇంకో పాయింట్ మిస్ అయినట్టు. మందిలో ఒక ఆదర్శంగా ఉండాలి అనేది. ఆదర్శం ఎవరికి? నాకా, ఇక్కడున్న పీపుల్ కా, జనాలకా, పొలిటికల్ లీడర్స్ కా, ఐఏఎస్ ఆఫీసర్స్ కా, టీచర్లకా, ఈ దేశానికా? దేశం అంటే మళ్ళీ అందులో చాలా మంది ఉన్నారు. ఇండివిజువల్ సార్. ఇండివిజువల్ ఎవరు? ఇండివిజువల్స్ ఏ ఇండివిజువల్? ప్రతి ఒక్కరికా? ఇట్ మే బి కామన్. అది ఇంతకీ ఆ పాయింట్ ఎవరు రాశారు? కమలా గారు. కమలా గారు రాశారు. ఆదర్శంగా ఉండడం అనేంత వరకు ఓకే, బాగుంది. కానీ స్పెసిఫిక్గా వెళ్ళండి ఇంకా దాంట్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆమె టీచర్, నేను ఒక టీచర్ని కాబట్టి ఆటోమేటిక్గా ఏమంటారు, నన్ను చూసి మా స్టూడెంట్స్ నాలాగా కావాలి అని నేను అనుకోవచ్చు. లేదంటే నా పిల్లలు నాలాగా కావాలని నేను ఒక ఆదర్శంగా ఉండాలనుకుంటున్నా. లేదంటే నా ఇంటి పక్కల 10 మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆదర్శంగా ఉండాలనుకుంటున్నా. నేను స్పెసిఫిక్గా మీ ప్రొఫెషనల్లో మీరు ఆదర్శంగా ఉండాలనుకుంటున్నారా? బిహేవియర్లోనా, వే ఆఫ్ డ్రెస్సింగ్లోనా, లేదు అని అంటే లాంగ్వేజ్లోనా, లేదంటే ఎడ్యుకేషన్లోనా, ఫైనాన్షియల్గానా, ఎందులో అనేటువంటి క్లారిటీస్ మీరు తీసుకోండి. అర్థమవుతుందా? కన్ఫ్యూజ్ చేస్తున్నాను ఏమన్నా? కన్ఫ్యూజ్ చేస్తున్నానా? ఇంతకుముందు సార్ బాగా చెప్పారు. శంకర్రావు గారు చెప్పిన మాట నాకు బాగా నచ్చింది. బిలినియర్ అన్నారు. బిలినియర్ సార్, బిలినియర్ సార్. ఎమ్రీష్ బి పెట్టండి దాని అక్కడ తొందరగా. ఎమ్రీష్ బి పెట్టండి. బిలినియర్ కావాలి. ఎందుకనంటే ఆటోమేటిక్గా మోటివేషన్ వచ్చేస్తుంది అప్పుడు బి పెడితే. రైట్. సో డోంట్ మైండ్, ఇదంతా కూడా మనం ఐఎమ్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ యూ పీపుల్ వాట్ ఈస్ గోల్ అండ్ హౌ టు సెట్ ఇట్. ఓకే రైట్ అండి. ఈ ప్రపంచంలోనంట ఒక 100 మంది ఉంటే 83 మందికి గోల్స్ ఏం లేవండి. 100 మంది ఉంటే 83 మందికి గోల్స్ లేవు. అంటే 83% ఆఫ్ పీపుల్ ఇన్ ద వరల్డ్ వాళ్ళకి గోల్స్ ఏ లేవు. ఒక 17% ఆఫ్ పీపుల్ కి గోల్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూసినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులందరూ కూడా ఈ ప్రపంచంలో, ఈ ప్రపంచాన్ని, ఈ దేశాలని, రాష్ట్రాలని ఉద్ధరిస్తున్న వాళ్ళు కానీ, ఏలుతున్న వాళ్ళు కానీ, లేకపోతే మీరు చూసిన పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ కానీ, ఇంకేమంటారు వాడిని, ఇంకా వాళ్ళు ఏమంటారు, మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ కూడా, వాళ్ళందరికీ కూడా గోల్స్ ఉంటాయండి. గోల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు అక్కడ ఉన్నారు. మీకు తెలుసో తెలియదో కానీ మీరు అనుకుంటే ఏదన్నా అవుతుంది. మనం అనుకుంటే ఏదన్నా అవుతుంది. ఎలా అవుతుందండి? నేను ఈ రోజు వరకు నా లైఫ్లో నేను అనుకున్న ప్రతి ఒక్క దాన్ని నేను సాధించగలిగిన. నాకు వచ్చింది. సమ్ టైమ్స్ వితౌట్ ఎనీ ఎఫర్ట్స్ కూడా వచ్చిందండి. మీ షాక్ కావచ్చు కానీ ఎఫర్ట్ లేకుండా జస్ట్ థింక్ చేయడం వల్ల నాకు వచ్చిన రిజల్ట్స్ వచ్చినాయి. జస్ట్ థింక్ చేయడం వల్ల. ఎస్, అంటే మనం ఏదైతే ఆలోచిస్తున్నామో అది మనకు వస్తుంది. ఒక వ్యక్తి అంట బైక్ మీద బాగా స్పీడ్గా పోతున్నాడు, చాలా స్పీడ్గా పోతున్నాడు. ఆ వెనకాల ఇంకొక ఆయన కూడా బాగా ఆయన అదే రూట్లో ఇంకొక ఆయన కూడా వెళ్తున్నాడు. ఆ వెళ్తున్న ప్రాసెస్లో ఏమవుతానంటే ఇంకో వ్యక్తి, పక్కన ఉన్న వ్యక్తి ఆయన ఓవర్టేక్ చేసి దగ్గరకు వచ్చి, అరే నాయన ఇంత స్పీడ్ పోతున్నా, ఎక్కడికి పోతున్నావు అంటే, చాలా నాకు బాగా పని ఉంది సార్ అని చెప్పి అన్నాడు. చాలా పని. డోంట్ మైండ్, నా లాంగ్వేజ్ కొద్దిగా మీకు అర్థమై ఉంటుంది. తెలంగాణ యాక్సెంట్ ఉంటుంది కాబట్టి ట్రై టు అండర్స్టాండ్. ఓకే రైట్. సో చాలా స్పీడ్గా వెళ్తున్నప్పుడు మామూలుగా పక్కన అడిగాడు ఆయన, ఏమని, బాగా స్పీడ్గా వెళ్తున్నావు, ఏం పని ఉన్నాడు ఆయన నీకు, అంత స్పీడ్గా వెళ్తున్నావు, అంత ఆదుర ఎందుకు అని అంటే, చాలా వర్క్ ఉంది నాకు అంటాడు. సరే ఓకే కానీ ఇంతకు నువ్వు బండిలో పెట్రోల్ పోసుకున్నావు అంటాడు వాడు. నాకు పెట్రోల్ పోసుకునే టైం లేదన్నమాట అంటాడు అన్నమాట వాడు. బండి బాగా తోలుతున్నాడు కానీ వాడికి పెట్రోల్ పోసుకునే టైం లేదంట, చాలా బిజీగా ఉన్నాడు వాడు. అంటే దాని అర్థం ఏంటి? మనం కూడా మన లైఫ్లో పొద్దున్నే మార్నింగ్ నుంచి లేచి రాత్రి పడుకునేంత వరకు హడావిడిగా తినక
పడుకోనక రొటీన్ లైఫ్ లో పడి కదా, అవునా కదా? దాంట్లో ఫ్యూయల్ లేకపోతే మా మ్యాటర్ ఏంటి అంటే మన యొక్క డెస్టినీ అనేది మనం డిసైడ్ చేసుకున్నామా? దేనికోసం కష్టపడుతున్నాం, ఎందుకోసం కష్టపడుతున్నాం, ఎక్కడి కోసం, ఎవరి కోసం, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం, ఫైనల్ డెస్టినేషన్ ఏంటి? అసలు ఇది తెలియకుండా ఇంకో క్వశ్చన్. ఒక సందర్భంలో నేను ఎప్పుడైతే ఇంపాక్ట్ లోకి వచ్చిన తర్వాత మనం అన్ని కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి. సో ఐ వాజ్ ఏ ప్రిన్సిపల్ ప్రీవియస్లీ. నేను ఒక ప్రిన్సిపల్ గా ఒక స్కూల్లో ఉన్నప్పుడు, పెద్ద స్కూల్, అది చాలా పెద్ద స్కూల్. మనం చెప్తాం, క్లాస్ చెప్తాం, గోల్ సెట్టింగ్ క్లాస్ ఇట్లా ఒక క్లాస్ చెప్పిన తర్వాత ఇమీడియట్ గా నెక్స్ట్ అప్పుడు ఫార్మేటివ్ అసెస్మెంట్ నడుస్తుంది. ఫార్మేటివ్ అసెస్మెంట్ 2 or 3 నడుస్తుంది. ఇంగ్లీష్ టీచర్ వచ్చింది. ఇంగ్లీష్ టీచర్ వచ్చి, సరే ఇలా ఏం అసైన్మెంట్ అర్థం కావట్లేదు అని చెప్పేసి అనగానే ఇమీడియట్ గా ఏం చేసినా ఒక ప్రాజెక్ట్ ఇచ్చిన వాళ్ళకి. ఏమిచ్చినా అంటే రైట్ యువర్ గోల్. ఒక 3rd క్లాస్ నుంచి 10th వరకు అందరికి ఇచ్చిన. 3rd క్లాస్ టు 10th క్లాస్ వరకు ఇంగ్లీష్ ప్రాజెక్ట్ వర్క్ లో 5 మార్క్స్ ఇచ్చి, రైట్ యువర్ గోల్ అనే చార్ట్, వైల్ రైటింగ్ ద గోల్ ఇన్వాల్వ్ యువర్ మదర్ అండ్ ఫాదర్ అని అసైన్మెంట్ ఇచ్చిన. ఒకటి ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చాను. ఎందుకు అయి ఉంటారు? అది ఎందుకు అయి ఉంటుందండి? ఒక 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ ఉన్నటువంటి పిల్లలకి రైట్ యువర్ గోల్ అని ఒక అసైన్మెంట్ ఇచ్చినాం, ఒక ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చినాం, దానికి ఒక 5 మార్క్స్ ఇచ్చినాం. ఇంకో కండిషన్ ఏం పెట్టినాం? వైల్ రైటింగ్ యువర్ గోల్, డిసైడింగ్ ద గోల్, ఇన్వాల్వ్ యువర్ మదర్ అండ్ ఫాదర్ అని చెప్పినాం. ఎందుకు ఇచ్చినామంట? అది ఎందుకు అయి ఉంటుంది? గోల్ సెట్టింగ్ కి సపోర్ట్ సిస్టమ్ కావాలి సార్. ఇప్పుడు సపోర్ట్ సిస్టమ్ కావాలి. ఓకే, ఇంకా వాళ్ళని ఆదర్శంగా చూసుకోవాలి. వాళ్ళు పడే కష్టాలను చూసి మనం ముందుకు వెళ్ళగలగాలి. ఇంకా మన గోల్ ఏంటని తెలిస్తే మన తల్లిదండ్రులు మనకు సపోర్ట్ చేస్తారు. మన గోల్ ఏంటని. ఓకే, 3rd క్లాస్ స్టూడెంట్ కి ఆ గోల్ మీద క్లారిటీ ఉంటుందా అండి? అంటే వాళ్ళకి ఏమైనా తెలుసు ఆ గోల్ గురించి? ఉండదు సార్. తెలీదు, అవగాహన మేడం అవగాహన ఉండదు సార్. అంటే ఆ పదానికి అర్థం కూడా తెలియదు వాడికి. అంటే అసైన్మెంట్ ఎవరికి ఇచ్చినాం అక్కడ మనము? పిల్లలకి కాదు, పేరెంట్స్ ఇచ్చినాం. పిల్లల పేరు చెప్పి పేరెంట్స్కి అసైన్మెంట్ ఇచ్చినాం. ఎందుకు? ఈ రోజు విద్యా వ్యవస్థలో కానీ, ఎంప్లాయబిలిటీ సిస్టంలో కానీ ఎక్కడ కూడా కనెక్టెడ్ విత్ ద పేరెంట్స్. ఓకే, దట్స్ వన్ ఆఫ్ ద రీజన్. కానీ ఎందుకు స్కూల్కు పోతున్నటువంటి క్లారిటీ పిల్లలకు లేదు, ఎందుకు పంపుతున్నాం అనేటువంటి క్లారిటీ పేరెంట్స్కి లేదు, ఏం చెప్తున్నాం అనేటువంటి విషయం టీచర్కి తెలియదు. అర్థమవుతుందా అండి? ఏదో నడుస్తుంది అంతేగాని క్లారిటీ లేదు. ఎందుకు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూర్చున్నటువంటి 40 శంకర్రావు గారి ఎడ్యుకేషన్ వేరు, వైకుంఠరావు గారి ఎడ్యుకేషన్ వేరు, హరికృష్ణ గారి ఎడ్యుకేషన్ వేరు. వాళ్ళ ముగ్గురు యొక్క గోల్స్ వేరు, వాళ్ళ ముగ్గురు యొక్క ఇంటర్నల్ ఎబిలిటీస్ వేరు, వాళ్ళ యొక్క డెస్టినేషన్స్ వేరు, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ వేరు. కానీ మన విద్యా వ్యవస్థలో ఏమైపోయిందని అంటే, అందరిని కూర్చొని కామన్ గా క్లాస్ చెప్తున్నాం, అందరికీ కామన్ ఎగ్జామ్ పెడుతున్నాం, అందరికీ కామన్ గా ఎవాల్యుయేషన్ చేస్తున్నాం, అందరినీ మార్కులు వచ్చిన వాడిని తోపు అంటున్నాం, రాని వాడిని తొక్కేస్తున్నాం. దీనికోసం ఒక అసైన్మెంట్ ఇచ్చాను అక్కడ నేను. ఎందుకంటే ఇప్పుడు 40 మంది ఉంటారండి, 40 మంది డిఫరెంట్ గోల్స్ ఉంటాయి, 40 మందికి డిఫరెంట్ ఎబిలిటీస్ ఉంటాయి, 40 మంది డిఫరెంట్ ఐక్యూస్ ఉంటాయి, డిఫరెంట్ బాడీ, డిఫరెంట్ కలర్, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, అన్ని డిఫరెంట్ అయినాక అందరికీ కలిపి కామన్ గా అయితే చెప్తారని చెప్పేసి ఒక చిన్న క్వశ్చన్ వచ్చి అప్పుడు ఇచ్చాను అనమాట. ఇప్పుడు మేబీ మీకు కూడా అర్థమై ఉంటుంది. లక్ష్మణ్ గారు హ్యాండిల్ చేశారు. సార్ మీ పర్మిషన్ ఇస్తే ఒక మాట చెప్పొచ్చు సార్. నేను చెప్పండి. అంటే రీసెంట్ గా ఒక దగ్గర చదివనేది, సో ఎందుకు మీరు చెప్పింది కనెక్ట్ అవుతుందేమో అనిపించింది సార్ నాకు. అది అవుతుంది. అదే మరి ఇంపాక్ట్ ఫౌండేషన్ అంటే ప్రెసెంట్ జనరేషన్ పేరెంట్స్ నీటిలో పడిపోతే ఏమవుతుందని భయంతో ఈత నేర్పిస్తారు సార్ తల్లిదండ్రులు. కానీ లవ్లో ఫెయిల్ అయితే ఆ బ్రేకప్ నుంచి ఎలా బయటపడాలో, చదువులో ఫెయిల్ అయిపోతే లైఫ్ లో ఇంకా ఎలా సక్సెస్ అవ్వాలో నేర్పించడం మర్చిపోతున్నారు సార్. పేరెంట్స్కి వచ్చి నేర్పించడం, కాకపోతే అంటే టైం ఇవ్వట్లేదు వాళ్ళు. స్కూల్ నుంచి వస్తే ఏం జరుగుతుంది, కాలేజ్ నుంచి వస్తే ఏం జరుగుతుంది, కనీసం టైం ఇవ్వలేకపోతున్నారు సార్. వాళ్ళు ఏం చేస్తున్నారండి. సారీ సార్, ఎందుకో చెప్పాలనిపించింది. ఐఎమ్ రియల్లీ సారీ సార్ డిస్టర్బ్ చేసింది. నో ప్రాబ్లం. ఏంటంటే ఇక్కడ ఎందుకు ఈ మాట చెప్పాను అని అంటే, ఆ గోల్ మీద క్లారిటీ లేదనండి. ఒకవేళ ఆ గోల్ అనేది క్లారిటీగా వాళ్ళకు వచ్చి ఉంటే వాడిని ఏం చదివించాలి,
వాడిలో ఉన్న స్ట్రెంగ్త్ ఏంటి, వాడి దగ్గర ఉన్న వీక్నెస్ ఏంటి, వాళ్ళు అనాలిసిస్ చేస్తారు. వెన్ యు ఆర్ డిసైడింగ్ యువర్ గోల్ ఆర్ వెన్ యు ఆర్ కీపింగ్ ఏ గోల్ టు ద స్టూడెంట్ ఆర్ వాట్ ఎవర్, ఆ గోల్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు మన స్ట్రెంగ్త్ ఏంటి, మన వీక్నెస్ ఏంటి, మనకున్న అవకాశాలు ఏంటి, మనకున్న అడ్డంకులు ఏంటి అనేటువంటి అనాలిసిస్ చేసుకోవాలి. ఒక స్టూడెంట్కి అయినా ఎవరికైనా సరే. ఏదో చెప్పారు కదా నువ్వు ఐఏఎస్ అయిపో, నువ్వు ఐపీఎస్ అయిపో, నువ్వు పోలీస్ అయిపో, లేకపోతే డాక్టర్ అయిపో, ఇంక చెప్పడం కాదండి. ఇంతకుముందు ఎవరో మాట్లాడుతూ పిల్లల్ని బాగా చదివించాలన్నారు. సార్ మీరు ఒకవేళ మీరు పిల్లల్ని బాగా చదివించాలనుకుంటే ఫస్ట్ వర్క్ ఆన్ దేర్ స్ట్రెంగ్త్, వాళ్ళ బలం ఏంటో తెలుసుకోండి ఫస్ట్ మీరు. ఓకే, సో మన గోల్స్ ఏముంటాయండి, మనకేమున్నాయి గోల్స్? ఓకే, అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్ మన గోల్స్ ఏమున్నాయి, మీకేం గోల్స్ ఉన్నాయి, మీ లైఫ్లో ఇంకా మీరు ఏం సాధిద్దాం అనుకుంటున్నారు అనేది ఒకసారి మీరు రాసుకోవాలి. గుర్తు పెట్టుకోండి, 83 మంది గోల్సే లేవు, 17 మందికి గోల్స్ ఉన్నాయి. కానీ అందులో కేవలం 3 మాత్రమే వాళ్ళ గోల్స్ అచీవ్ చేస్తున్నారు. ఎందుకు అని అంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ గోల్స్ ని రాసి పెట్టుకుని ఉన్నారు. ఎవరైతే గోల్స్ ని రాసి పెట్టుకొని ఉంటారో వాళ్ళు మాత్రమే అచీవ్ చేయగలుగుతారు. సార్ బ్రెయిన్ లో ఉంది, ఓకే, కొంతవరకు రైట్ వేలో ఉన్నారు, కానీ ఇంకా రైట్ వేకి రావాలి అని అంటే మీరు గోల్ ని రాయాల్సిందే. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు మీరు మీ యొక్క గోల్ ని రాయగలిగితే సగం సక్సెస్ అయిపోయినట్టే, సగం సక్సెస్ అయిపోయినట్టే. లక్ష్మణ్ గారు ఎప్పుడో 5 సంవత్సరాల తర్వాత ఇల్లు కట్టుకోవాలని దానికి సంబంధించి గోల్ పెట్టుకున్నారు, కానీ దానికి ఏ స్టెప్ వేయాలా, ఎలా వేయాలి, ఎలా అనేది దాన్ని ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏనుగు తినగలుగుతారా అండి? ఏనుగుని తింటారా? ఏనుగుని తింటారా? హరికృష్ణ గారు ఇలా అడ్డంగా తలగా ఊపుతున్నారు. వైకుంఠరావు గారు ఇట్లా చూపిస్తున్నారు. ఇంకెవరైనా డిఫరెంట్ ఆన్సర్? శంకర్రావు గారు నో. ఇదే వెళ్ళి ఒక స్కూల్ పిల్లాడిని అడిగితే వాడు చెప్తాడు, ఎస్ సార్ తింటాను, మా ఫ్రిడ్జ్ లో ఏనుగు ఆకారంలో చాక్లెట్ ఉంది సార్ అని చెప్తాడు. లేదు అంటే తినొచ్చు సార్. ఇంకొకరు అంటారు అంత పెద్ద ఏనుగు తినలే, ఎట్లా వాడు నోట్లో పట్టదు కదా సార్, అది నేను కొద్ది తింటాను సార్ అని చెప్తారు వాడు. పీస్ బై పీస్ ఐ విల్ కట్ ఇట్ అండ్ ఐ విల్ ఈట్ అంటాడు. ఓకే, చాక్లెట్ అనుకోండి, నో ప్రాబ్లం. అంటే ఆ ఏనుగు తినాలంటే మనం చేసిన పీసులు చేయాలి కదా. అంటే ఏనుగంటే అదే ఎందుకు మనం ఆ ఏనుగు చంపి తింటామా? కాదు కదా. దాని అర్థం ఏంటి అంటే మనం అక్కడికే వెళ్ళిపోతున్నాం. అంటే పీస్ బై పీస్ ఇట్ ఈస్ పాసిబుల్. మన గోల్ ని కూడా ఓకే, ఫిక్స్ ఎ బిగ్ టార్గెట్ అండ్ మేక్ ఇట్ ఇన్ స్మాల్ పీసెస్. ఒక 10 సంవత్సరాలు అనుకోండి, ఓకే, ఆ 10 సంవత్సరాల్లో అట్లీస్ట్ ఈ ఇయర్ చేయాల్సిన పని ఏంటి, ఈ మంత్ చేయాల్సినటువంటి పని ఏంటి, ఈ వీక్ లో చేయాల్సిన పని ఏంటి, ఈ రోజు పని ఏంటి. ద మోస్ట్ బిజియెస్ట్ పర్సన్ కెన్ ఫైండ్ టైమ్ ఇన్ ఈ షెడ్యూల్. బిజీగా ఉన్న వాళ్ళు షెడ్యూల్ ఫైండ్ చేయగలుగుతారు, ఎందుకంటే వాళ్ళు ప్లాన్ వేసుకుంటారు కాబట్టి. ఒక రోజుని కనుక మీరు డిజైన్ చేసుకోగలిగితే మీకు ఖచ్చితంగా మీ యొక్క గోల్ అనేది ప్రాపర్గా ఉంటుంది. అండ్ మీ గోల్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, స్మార్ట్ అని చెప్పాను కదా, దాన్ని నేను స్పెసిఫిక్ గా మెన్షన్ చేయలేదు, కానీ ఖచ్చితంగా అది స్పెసిఫిక్ గా ఉండాలా, మెజరబుల్ గా ఉండాలా, రిలవెంట్. మీరు ఏదైతే అల్టిమేట్ గా డిసైడ్ చేసుకున్న టార్గెట్ ఉంది కదా, ఆ ఫైనల్ అంబిషన్, దానికి అనుగుణంగా దాన్ని ఫిక్స్ చేసుకోవాలి. అండ్ అచీవబుల్ అంటే మనకు పాసిబుల్ అయినటువంటి దాన్ని పెట్టుకోవాలి. ఓకే, అండ్ దానికి టైం బౌండ్ ఉండాలి, దెన్ యూ కెన్ అచీవ్. ఎస్, రైట్. సో ఏమంటున్నారంటే గోల్, మీరు ఎప్పుడైతే దాని గురించి ఆలోచిస్తున్నారో, దాన్ని రాస్తున్నారో, ప్రతిరోజు దాన్ని చదువుతున్నారో, ప్రతిరోజు రాయండి దాన్ని, నో ప్రాబ్లం, దెన్ యూ కెన్ అచీవ్ దట్ గోల్. ఓకే, సో ఈ యూనివర్స్ ఏమంటదంటే, బాబు నువ్వు అనుకో నేను ఇస్తా అంటది. నువ్వు అనుకో, నీకు కావాల్సిన నేను ఇస్తా, కానీ నువ్వు అనుకోవడమే లేటు. ఆ ముగ్గురు అనుకున్నారు కాబట్టి వాళ్ళు సాధించగలిగారు. ఎస్, ఆ ముగ్గురు అనుకున్నారు కాబట్టి వాళ్ళు సాధిస్తున్నారు. అలాంటి వాళ్ళే గొప్ప వ్యక్తులుగా మారారు, గొప్ప వ్యక్తులుగా ఉన్నారు. వాళ్ళందరూ ఏదో ఒక దశలో గొప్పగా శిక్షణ తీసుకొని పడ్డారే, ఏదో ఒక దశలో ఏదో ఒక సందర్భంలో గొప్పగా ట్రైనింగ్ ఇవ్వబడ్డారు వాళ్ళందరూ కూడా. అది గోల్ సెట్టింగ్ లో అవ్వచ్చు, మైండ్ సెట్ లో కావచ్చు, పరిస్థితుల వలన కావచ్చు. రైట్, ఓకే, సరే. ఒకసారి అందరు కూడా వచ్చింది, ఇంకో టాస్క్ చేద్దామా? ఇంకొక టాస్క్ ఈసారి లేవమని చెప్పాను, రాయమని కూడా చెప్పాను. జస్ట్ ఉన్న చోటే కళ్ళు మూసుకోండి, ఒకసారి ఉన్న చోటే కళ్ళు మూసుకోండి. ఓకే,
కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకోకపోతే మళ్ళీ నేను శపిస్తా. నిద్ర పట్టదు రాత్రికి, మీ ఇష్టం. ఓకే, రైట్. సో ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇమాజిన్ చేసుకోవాలి. కూల్. నన్ను కలవరించండి. ఐ మీన్ నేను కనబడుతున్నాను మీ కళ్ళలో? నేను కనబడుతున్నానా? కల్లోకి వస్తారు మళ్ళీ రోజు. రైట్. ఇప్పుడు నేను ఏవైతే చెప్తానో దాన్ని మీరు దాన్ని విజువలైజ్ చేయండి. ఓకేనా? ఓకే. బ్లూ, 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 బ్లూ. నెక్స్ట్ బెస్ట్ జాబ్, బెస్ట్ జాబ్. నెక్స్ట్ ఒక టూర్ వేసుకున్నారు మీరు. రెడ్ కలర్, రెడ్ కలర్. మంచి మొబైల్, మంచి మొబైల్. ఓకే, ఏమేం చెప్పాను రివైండ్ చేస్తున్నాను ఒకసారి. బ్లూ, బ్లూ కలర్, బెస్ట్ జాబ్, టూర్, రెడ్ కలర్, మంచి మొబైల్. ఓకే, సేమ్ ఇదే ఆర్డర్లో ఇప్పుడు ఇంకొకసారి మళ్ళీ ఇంకోటి చెప్తాను చూడండి. బ్లూ కలర్ ఫార్చునర్ కార్. వైకుంఠరావు కళ్ళు తెరుస్తున్నారు. బ్లూ కలర్ ఫార్చునర్ కార్. ఓకే. ఐఏఎస్ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్. ఈఫిల్ టవర్, ఈఫిల్ టవర్ కి టూర్ వెళ్ళారు మీరు. ఈఫిల్ టవర్ దగ్గరికి టూర్ వెళ్ళారు. ఓకే. అండ్ రెడ్ కలర్ వాటర్ బాటిల్, రెడ్ కలర్ వాటర్ బాటిల్. ఓకే. యాపిల్ ఫోన్, వైట్ కలర్ యాపిల్ ఫోన్. యా, ఒకసారి మెల్లిగా ఐస్ ఓపెన్ చేయండి. ఏం జరిగింది ఒక్కసారి చెప్పగలుగుతారు ఎవరైనా? ఏం జరిగింది? సూర్య గారు ఒక్కసారి షాక్ అయినా. రామ్ గోపాల్ వర్మ వచ్చి కూర్చున్నాడు సెషన్ లో అన్నట్టు అనిపించింది. యా, భాస్కర్ రావు గారు చెప్పండి, మీ అనుభవం, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఏమనిపించింది? సార్ ఫస్ట్ మీరు చెప్పినప్పుడైతే నాకేమైతే కావాలి అనేది నా ఇమాజినేషన్ లోకి వచ్చింది సార్. సెకండ్ మీరు చెప్పేటప్పుడు మాత్రం పర్ఫెక్ట్ గా మీరు ఏది చెప్పారో అదే నా ఇమాజినేషన్ లోకి వచ్చింది సార్. ఏది చెప్పాను అదే మైండ్లోకి వచ్చింది. ఓకే, ఓకే. ఎస్, లక్ష్మణ్ గారు. సార్ చాలా వరకు మీరు చెప్పింది అది అంత ట్రై చేసిన ఇమేజ్లో రాలేదు. నేను ఇంతకుముందు ఏవైతే చూసానో ఏవైతే ఫీల్ అయినా అవే వస్తున్నాయి సార్. అంటే మీరు ఒక రెడ్ కలర్ వాటర్ బాటిల్ అది తెలుసుకున్నట్టు వచ్చింది, కానీ ఈ ఫీల్ టైం ఎంత ట్రై చేసినా రావట్లేదు సార్. ఓకే, ప్రీవియస్ నాలెడ్జ్ లేదు కాబట్టి ఓకే, నో ప్రాబ్లం. ఓకే, ఈ ఫిల్టర్ చూడలేదంటే మీరు మరి చాలా ఓల్డ్. మరి మీరు చూడడానికి చాలా యంగ్ ఉన్నారు కానీ చాలా ఓల్డ్ మరి మీరు. ఇమేజినేషన్ రావట్లేదు సార్ కళ్ళ ముందుకి ఎంత ట్రై చేసినది. ఓకే, రైట్. ఇంకా ఎవరైనా, ఇంకెవరైనా? చిరంజీవి గారు, మీ స్మైల్ బాగుంది సార్. సార్ థ్యాంక్ యూ సార్. సో ఇమాజినేషన్ చేశాం కానీ ఏమైతే రాలేదు, కానీ ఆవులెంతలు వచ్చాయి సార్. ఎందుకలా ఏమో సార్, మరి చూస్తున్నాను కానీ మరి ఇంకా ఇమాజినేషన్ అయితే రాలేదు సార్. అసలు బ్లూ కారు, కలెక్టర్ గారు వచ్చారా? కలెక్టర్ గారు వచ్చారా? బ్లూ కలర్ కలెక్టర్, ఫార్చ్యూన్ కారు, బ్లూ కలర్ రెండు వచ్చాయా? రెండు వచ్చాయండి. అంటే మీరు చెప్పేది ఇప్పుడు గుర్తు వస్తుంది సార్, అంతే. ఇంకెవరైనా మేడం? విజువలైజ్ ఎందుకు చెప్పాను అని అంటే, ఓకే చెప్తాను నేను. పుష్పలత గారు. వచ్చాయా? మైండ్ లోకి ఏమైనా వచ్చాయా? సార్ వచ్చింది సార్. ఫోన్ అన్నప్పుడు నేను యాపిల్ ఫోన్ అని అనుకున్నాను. తర్వాత మీరు కూడా యాపిల్ ఫోనే చెప్పారు. టూర్ అన్నప్పుడు నాకొచ్చి బృహదేశ్వర ఆలయం అని నాకు అనిపించింది. మీరేమో ఈఫిల్ టవర్ అన్నారు. అంటే నేను కొంచెం ఆధ్యాత్మికంగా టెంపుల్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ అవుతాను. అందుకని నాకు అది ఒక గోల్ ఉండిపోయింది. బృహదేశ్వర ఈ ఇయర్ లో ఎలాగో చూడాలన్న ప్లాన్ లో ఉన్నాను.
తర్వాత రెడ్ ఓకే అన్నప్పుడు బైక్ వచ్చింది, బ్లూ అన్నప్పుడు కార్ వచ్చింది సార్ నా ఐడియాకి. ఓకే అంటే ఓన్లీ కలర్స్ కానీ స్పెసిఫిక్ గా మెన్షన్ చేయనప్పుడు ఏమనిపించిందండి? కాసేపు వెతికారు కదా, కాసేపు వెతికారా? ఎస్ సార్. కాసేపు వెతికారు కదా. ఎస్ సార్. అంటే ఎప్పుడైతే మీరు అంటే ఎందుకు అర్థమవుతుందా లేదా నేను చెప్పేది? నేను స్పెసిఫిక్ గా మెన్షన్ చేయనప్పుడు బ్లూ కలర్ అన్నప్పుడు బ్లూ కలర్ లో కార్ ఇమాజిన్ చేసుకోవాలా, బైక్ ఇమాజిన్ చేసుకోవాలా, ఫోన్ ఇమాజిన్ అనిపించిందా అనిపించలేదు కొంతవరకు డిస్టర్బెన్స్ కదా హరికృష్ణ గారు, లక్ష్మణ్ గారు? ఎప్పుడైతే 100% స్పెసిఫిక్ గా నేను మెన్షన్ చేశాను, ఇప్పుడు మేడం గారు అన్నారు బృహదీశ్వర ఆలయం అన్నారు. అదే నేను ఈఫిల్ టవర్ అనక ముందు మేడంకు మేబీ రెండు తిరిగి ఉంటాయి, 2 టెంపుల్ తిరిగి ఉంటాయి, ఏదో 2-3 టెంపుల్స్ వస్తాయి మైండ్ లో, ఫైనల్ సెట్ చేసుకుంటారు ఏదో ఒకటి కదా. అంటే ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది అంటే, ఈ యాక్టివిటీ ఎందుకంటే సమ్మరీ ఏంటంటే, ఎప్పుడైతే మనం ఒక గోల్ ని స్పెసిఫిక్ గా డిసైడ్ చేసుకుని మైండ్ లో పెట్టుకుంటామో దానికి అనుగుణంగానే మీ యాక్షన్స్ ఉంటాయి, దానికి అనుగుణంగానే మీ ఆలోచనలు ఉంటాయి, దానికి అనుగుణంగానే మీకు జనాలు పరిచయం అవుతారు, దానికి అనుగుణంగానే డిజైన్ అవుతుంది స్క్రిప్ట్ అంతా, దానికి అనుగుణంగానే కనెక్షన్స్ బిల్డ్ అవుతాయి బ్రెయిన్ లో అండ్ రియల్ లైఫ్ లో కూడా. గుర్తుపెట్టుకోండి. అందుకే ఏమంటున్నాం అంటే మనం ఏం చెప్తున్నాం, మనం మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో లిస్ట్ ఉంటే లిస్టు, ఒకటే ఉంటే ఒకటి, ఏదైనా సరే మీరు ప్రతిరోజు వాటిని రాయాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే చేయాల్సిన పని, ఒక విజనరీ బోర్డు పెట్టుకోవాలి. విజన్ బోర్డు అంటారు దాన్ని, విజన్ బోర్డు అంటే మీ ఇంట్లో ఒక పెద్ద బోర్డు ఉండాలా. ఆ బోర్డులో మీరు ఏదైతే కారు కావాలనుకుంటే కారు, డబ్బు కావాలనుకుంటే డబ్బు, ఎంత కావాలి, ఏ టైంకి కావాలనే దాన్ని ఒక బోర్డు పైన మీరు రాసుకోగలిగి ప్రతిరోజు మీరు చూడగలిగితే డెఫినెట్ గా మనకు వచ్చేస్తుంది అది. ఈరోజు ఎవరైతే పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అందుకే వాళ్ళు ఏం చేస్తారు, ఒక విజన్ ని ఏర్పాటు చేసుకుంటారు. ఎందుకు విజన్ ఎందుకంటే ఒక కంపెనీకి విజన్ ఎందుకండి? కంపెనీలో ఎంప్లాయీస్ ఉంటారు, ఎంప్లాయీస్ అండర్ లో ఇంకా క్యాడర్స్ ఉంటాయి కదా, వాళ్ళందరూ దేనికోసం పనిచేస్తారండి? దేనికోసం పనిచేస్తారు? ఆ కంపెనీ విజన్ కోసం పనిచేస్తారు, అవునా కాదా? అంటే ఆ కంపెనీకి ఒక విజన్ ఉంది కాబట్టి దానికోసం పనిచేస్తారు కాబట్టి దే విల్ అచీవ్, డెఫినెట్గా దే అచీవ్ దట్. అట్లాగే మనకంటూ ఒక విజన్ ఉండాలా, ఒక విజన్ బోర్డు ఉండాలా. ఆ విజన్ బోర్డు లో మన రిక్వైర్మెంట్స్ అన్ని కూడా రాసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మీకు 6 ప్యాక్ కావాలనుకుంటే వేరే వాళ్ళ 6 ప్యాక్ ఉన్నటువంటి బాడీని మార్పింగ్ చేసుకొని మీ ఫేస్ పెట్టుకొని ప్రతిరోజు మీరు చూడాల్సిందే, అయితేనే 6 ప్యాక్ వస్తుంది. పలానా కారు మీకు కావాలనుకున్నప్పుడు దాన్ని ఆ బోర్డులో పెట్టేసేయండి. ఒక బోర్డు, విజన్ బోర్డు అంటే ఏంటి సార్ అంటే ఏం లేదు, సింపుల్ గా ఒక చార్టో లేకపోతే ఇంకేదైనా బోర్డు తీసుకొచ్చుకొని ఒక బోర్డు గోడ తగిలిచ్చేసి దాంట్లో మీకు ఏమేం కావాలి, ఏ టైం వరకు కావాలో దానిపైన పెట్టేసేయాలి. కార్లు కావాలంటే కార్ ఫోటో పెట్టాలి, 6 ప్యాక్ కావాలంటే 6 ప్యాక్ ఫోటో, మీరు మీ బాడీకి 6 ప్యాక్ ఫోటో పెట్టేసేయాలి అక్కడ. ఓకే, లేదు సార్ నాకు డబ్బు కావాలి, ఎంత కావాలి, సో అండ్ సో, ఆ డబ్బులు అక్కడ పెట్టేసేయండి. డబ్బులు పెట్టద్దు, డబ్బులు అంటే బొమ్మ డబ్బులు పెట్టాలి. ఆ డబ్బులు ఉంటే మళ్ళీ బోర్డు ఎందుకు పెడతాం కదా. ఏదైతే కావాలనుకుంటున్నారో దాన్ని ఆ విజన్ బోర్డులో పెట్టండి. విజన్ బోర్డు లేకుండా లేదు సార్ నాకు బాగా తెలుసు సార్, మీరు చెప్పిన మొత్తం నాకు మైండ్లు ఉన్నాయి సార్ అంటే పప్పులు ఉడకవు ఇక్కడ. అదే చెప్తున్నారు. అందుకే బిజినెస్ పీపుల్ పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు అందుకే వాళ్ళు అయ్యారు, మనం కాలేం. ఎందుకు అంటే అంతే, ప్రాసెస్, అదొక సైన్స్, అదొక సైన్స్. యద్భావం తద్భవతి, థింక్ పాజిటివ్. దాన్ని ప్రతిరోజు మీరు పడుకున్నా, మేలుకున్నా, తినేటప్పుడైనా ఎక్కడో దాని గురించి మైండ్ లో ఆర్గనైజేషన్ జరుగుతూనే ఉంటది కాబట్టి దాన్ని అట్రాక్ట్ చేస్తుంది బ్రెయిన్. ఎస్, అర్థమవుతుందా అండి? అట్లా మీరు పెట్టుకోగలిగితే బాగుంటది. రైట్. సో ఆ విజన్ బోర్డు ఏర్పాటు చేసుకోండి ఖచ్చితంగా. సో గోల్స్ ని ప్రతిరోజు, గోల్స్ అంటే సార్ మీ గోల్స్ అనేటువంటి ఒకటే ఉండాలని రూల్ ఏం లేదు. నంబర్ ఆఫ్ గోల్స్ ఉండొచ్చు, షార్ట్ టర్మ్ గోల్స్ ఉంటాయి, లాంగ్ టర్మ్ గోల్స్ ఉంటాయి, మిడ్ టర్మ్ గోల్స్ ఉంటాయి, ప్రొఫెషనల్ గోల్స్ ఉంటాయి, పర్సనల్ గోల్స్ ఉంటాయి, హెల్త్ గోల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కమింగ్ 2 months లో ఒక 5 kgs వెయిట్ తగ్గుదాం అనుకున్నా, అంటే 6 ప్యాక్ కాకపోయినా ఓ బాడీని మంచి షేప్ తీసుకొద్దాం అనుకుంటున్నా కాబట్టి నిన్ననే జిమ్ లో జాయిన్ అయ్యాను. నేను పెట్టుకున్న కొత్త గోల్, నేను స్టార్ట్ చేసిన కొత్త గోల్, జిమ్కి వెళ్తున్నాం. సో దట్ ఈస్ మై హెల్త్ గోల్. అది ప్రొఫెషనల్ గా నెక్స్ట్ 6 months ఇంకొక పొజిషన్ ఉందాం అనుకున్నా, అది నా ప్రొఫెషనల్ గోల్. అది నా ఫ్యామిలీ గోల్ ఇంకొకటి ఉంది, మా అబ్బాయిని పలానా స్కూల్లో నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్ కోసం ట్రై చేస్తున్నా, అక్కడ అడ్మిషన్ చేయాలి, అదొక గోల్. సో అండ్ సో బడ్జెట్ లో మా మేడం ఇంకో కోర్స్ చేయిస్తున్నా,
సో అండ్ సో కాలేజ్, సో అండ్ సో థింగ్, అది ఇంకొక గోల్. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గోల్స్ ఉంటాయి. వాటిని మనం ఒక స్పెసిఫిక్ ఆర్డర్ మనం పెట్టుకుని దానికి వర్కౌట్ చేస్తుండాలి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ గోల్స్ డిసైడ్ చేసుకుంటున్నప్పుడు మనం చేసే కామన్ మిస్టేక్స్ ఏంటి అండి? సింపుల్, ల్యాక్ ఆఫ్, మీకు నాకు తెలిసిన తర్వాత మీకు అర్థమై ఉంటుంది. నేను పదే అస్తమానం ఏం చెప్తున్నానండి? స్పెసిఫిక్ అంటే క్లారిటీ లేకపోవడం. క్లారిటీ లేకపోవడం వల్ల సగం మంది గోల్స్ అచీవ్ చేయరు. అంటే వాళ్ళ ఎబిలిటీ కంటే తక్కువ పెట్టుకోవచ్చు, ఎబిలిటీ కంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, టైం డ్యూరేషన్ ఎక్కువ పెట్టుకోవచ్చు కదా. అట్లా కాకుండా ఒక సూటబుల్ గోల్ డిసైడ్ చేసుకోవాలి అని అంటే దానికి ఒక క్లారిటీ ఏర్పడాలి. ఒక క్లారిటీగా దాన్ని మీరు ఏర్పాటు చేసుకోవాలి ఆటోమేటిక్గా, దెన్ యూ విల్ అచీవ్ ఇట్. అండ్ నెక్స్ట్ ఇంకా ఏముంటాయి? ల్యాక్ ఆఫ్ మోటివేషన్. గోల్ పెట్టుకునేటప్పుడు ఈరోజు మహేంద్ర సార్ క్లాస్ చెప్పింది కాబట్టి చాలా బాగుందని చెప్పేసి వస్తాం వెంటనే ఇమీడియట్ గా మన అందరం టక రాసేసుకున్నాం. కానీ రేపు పొద్దున వేసరికి అంతా మొత్తం గజని అయిపోయినాం అనుకోండి, ఏమవుతుంది అప్పుడు? మోటివేషన్ విత్డ్రా, మొత్తం డిశ్చార్జ్ అయిపోతుంది కదా. అక్కడ దాకా ఎందుకండి? దాదాపు ఇది సార్ మీ బ్యాచ్ 193 మీది 195? 195 సార్. 195 బ్యాచ్ కి యావరేజ్ 30 మంది వేసుకోండి, ఎంతమంది ఉంటారండి? ఇంత మందిలో ఎంతమంది ఇప్పుడు గోల్స్ ఫాలో అవుతున్నారు? ఎంతమంది అచీవ్ చేసి ఉంటారు? అక్కడ దాకా ఎందుకు? నాది 18వ బ్యాచ్ అంటే మీకంటే ఒక దాదాపుగా 170 బ్యాచ్లు, 175 బ్యాచ్ల ముందు, 177 బ్యాచ్ల ముందు కదా. మరి నన్ను ఎందుకు పట్టుకొచ్చారు ఇక్కడికి? ఇంకా చాలా మంది ఉన్నారు కదా. అంటే వేరే వాళ్ళు ఇంకా చాలా మంది వచ్చిన వాళ్ళు, వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే వాళ్ళకి ఆ మోటివేషన్ లేదు, ఎందుకంటే కన్సిస్టెన్సీ లేదు. సో మన గోల్కి అనుగుణంగా కన్సిస్టెన్సీ మనం వర్క్ చేయాలి. కాబట్టి ఆ మోటివేషన్ మనకు ఉండాలంటే ఏం చేయాలా? ఇంపాక్ట్ ఫౌండేషన్లో ఖచ్చితంగా జర్నీ చేయాలి. మీరు జర్నీ చేయగలిగితే ఆటోమేటిక్గా మీకు గోల్స్ అని అచీవ్ అయిపోతాయి. ఎందుకనంటే మీరు పోదామన్నా మేము పోనీయం కాబట్టి. ఇంకోటి ఏంటి? తిరుపతి లైన్లో ఎంటర్ అవ్వడమే మన చేతిలో ఉంటుంది. ఎగ్జిట్ అవ్వడం జనాలు చూసుకుంటారు ఇక వాళ్ళు, అంతే కదా. గోవిందా అని చేతులు లేపేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు అనుకుంటూ పోతారు కదా. ఇది అలాంటిది అనమాట. సో మీరు గోల్ పెట్టుకొని ఇంపాక్ట్ ఫౌండేషన్ ఉండండి, ఆటోమేటిక్గా మేము కూడా ముందుకు ఎడుతూనే ఉంటాం. సందర్భం వచ్చింది కాబట్టి గోవిందా. రైట్. ల్యాక్ ఆఫ్ సపోర్ట్ సిస్టమ్ అంటే ఇది మేజర్, చాలా ఇంపార్టెంట్ అండి. ల్యాక్ ఆఫ్ సపోర్ట్ సిస్టమ్. ఇంతకుముందు నేను మాటతో ఒక మొత్తం మా ఫ్యామిలీ మొత్తం కవర్ చేసేసిన. మా మేడం గోల్ పెట్టేసిన, నేను గోల్ పెట్టేసుకున్నా, మా అబ్బాయికి గోల్ పెట్టేసిన. ఎందుకు? మనం ఒక గోల్ని అచీవ్ చేయాలి అని అంటే ప్రిపేర్ యువర్ సరౌండింగ్స్. ఎందుకనంటే మీరు ఒక్కరే ఇంపాక్ట్ క్లాస్ వినేసి నేను ఇంపాక్ట్ లో జాయిన్ అయిపోయాను, నేను అచీవ్ చేసేస్తాను సంకలు కుదుకుంటే ఏమవుద్దనంటే ఇంటికి పోగానే చాలే ఇంట్లో పప్పు అయిపోయింది తీసుకురా బాగుంటుంది తింటాను, సబ్బులు లేవు, షాంపూలు లేవు, ఆ డ్రెస్సింగ్ టేబుల్ సరిగ్గా లేవు, కొత్త తీసుకురా అని చెప్తున్నారు. హరికృష్ణ గారు బాగా కనెక్ట్ అయినట్టుంది హరికృష్ణ గారికి. అంతే కదా. అంటే ఏం చేయాలి అప్పుడు? అందుకే నేను ఏం చేసిన అంటే ఏ క్లాస్ కింద అందరికి వినిపించాలి, అందరికీ క్లాసులు వినిపించాలి, వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకోవాలి. ఒకరికి ఫీజు కట్టండి, పక్కన కూర్చోబెట్టుకోండి. ఓకే, అర్థమైందా? అప్పుడు ఏమైంది? దే ఆల్సో వర్క్ ఫర్ యువర్ గోల్. అంటే అరే ఈ మనిషికి ఒక గోల్ ఉంది కాబట్టి ఈ మనిషిని డిస్టర్బ్ చేయొద్దు, ఆయన పని ఆయన చేసుకోవాలని వాళ్ళకు క్లారిటీ వస్తుంది. కాబట్టి వాళ్ళని ట్రైన్ చేయాలి కాబట్టి అస్తమానం వాళ్ళకు కూడా ఈ గోల్ సెట్టింగ్ క్లాస్ వినిపిస్తే వాళ్ళు కూడా మనం డిస్టర్బ్ చేయరు, ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి సో ట్రైన్ దెమ్. ఆ సపోర్ట్ సిస్టమ్ ని మనం ట్రైన్ చేసుకోవాలా. ఎవరు కూడా గుర్తుపెట్టుకోండి, ఎవరు కూడా తప్పు కాదు, ఎవరు కూడా రైట్ కాదు. ఎవరైనా సరే మన 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 జోన్ లోకి రావాలి అని అంటే మన జోన్ లో ఉండే విధంగా మనం ట్రైనింగ్ ఇచ్చుకోవాలి. అది మీ ఎంప్లాయీస్ అయినా, ఫ్యామిలీ మెంబర్స్ అయినా, రిలేటివ్స్ అయినా, మన పిల్లలైనా సరే, ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి. ఆ ప్రాపర్ ట్రైనింగ్ అనేది జరగకపోతే డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది, అది మన గోల్ ని డిస్టర్బ్ చేస్తుంది. అప్పుడు ఏం చేయాలి మనము? వి షుడ్ ఆల్సో ట్రైన్ దెమ్ ఇన్ ద పర్టికులర్ ఆస్పెక్ట్ వేర్ ఎవర్ యు ఆర్ గెటింగ్ డిస్టర్బెన్స్. ఐ హోప్ యు అండర్స్టాండింగ్ దిస్, రైట్? అర్థమవుతుంది కదండి. ఆ సపోర్ట్ సిస్టమ్ లేకపోవడం వల్ల చాలా మంది గోల్స్ ఇష్టపోతాయండి. నేను ఐఏఎస్ అవుదాం అనుకున్నా, కాకపోతే ఇంటికాడ
మా వాళ్ళు సపోర్ట్ చేస్తలేడు, ఫైనాన్షియల్ డబ్బులు పంపట్లేదు, జాబ్ చేయాల్సిన పరిస్థితి, మా మేనేజర్ సపోర్ట్ చేస్తలేడు చదువుకుందామంటే కదా. నేను బిలియనర్ కావాలి, కానీ నా మైండ్ ఎక్కడనో ఉంది, కానీ మా ఫ్యామిలీ ఎందుకో నాకు సపోర్ట్ చేస్తలే. నా రాజుగారు, నా గుర్రం ఎక్కడ, నా రాజు ఎక్కడ అన్నట్టు అయిపోతుంది పరిస్థితి. నా గుర్రాలు ఎక్కడ, నా బట్టలు ఎక్కడ అన్నట్టు అయిపోతుంది పరిస్థితి. నేను అక్కడ ఉన్నా, బట్ ఎందుకో ఇక్కడ ఉండాల్సింది కదా అనిపిస్తుంది కదా. సపోర్టింగ్ సిస్టమ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ మై డియర్ ట్రైనర్స్. ఆ సపోర్టింగ్ సిస్టమ్ ని మనమే క్రియేట్ చేసుకోగలగాలి. ఓకే, మనం కింగ్ లాగా శాసిస్తానంటే కుదరదు. సేమ్ ఇంతకుముందు చెప్పినట్టు పప్పులు ఉప్పులు గుర్తుకొస్తే వాళ్ళకు అవి గుర్తు రాకూడదు అని అంటే మనం వాళ్ళని ఆ లెవెల్కి తీసుకురావాలి. మనం ఒక్కరమే ఆ లెవెల్కి ఎదగడం కాదు. ఓకే, సో బిల్డింగ్ ఏ సపోర్ట్ సిస్టమ్. ఇవి లేకపోవడం వల్ల ఫెయిల్ అవుతాం. ఏం చెప్పాను? 3 కారణాలు చెప్పాను. ఏంటి? ల్యాక్ ఆఫ్ క్లారిటీ అండ్ ల్యాక్ ఆఫ్ మోటివేషన్. అంటే కన్సిస్టెన్సీగా మోటివేషన్ లేకపోవడం. ఉండాలంటే ఏం కావాలి? కంటిన్యూస్ జర్నీ అండ్ రైటింగ్ యువర్ గోల్స్ అనే పేపర్, అండ్ ఎవ్రీడే వీ షుడ్ రీడ్ ఇట్. వాటి మనం డైలీ చదవాల్సి ఉంటుంది. ఓకే, అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఫైనల్ గా దాన్ని విజువలైజ్ చేయాలి. ఏదైతే మీరు మీ గోల్ రాసుకున్నారో ఆ గోల్ ని ఎవ్రీ డే నైట్ విజువలైజ్, నైట్ ఆర్ మార్నింగ్ వాట్ ఎవర్, అట్లీస్ట్ 15 to 20 minutes మీరు విజువలైజ్ చేయగలిగితే డెఫినెట్ గా మీరు అచీవ్ చేస్తారండి. డామ్ షూర్. ఎవరైనా కాకపోతే నాకు వచ్చి అడగండి, కాకపోతే. వినబడుతుందా అండి? ఎస్, ఓకే, రైట్, యా. సో విజువలైజ్ యువర్ గోల్స్ వాట్ ఎవర్ యూ హ్యావ్ రిటర్న్ ఇన్ యువర్ డైరీ ఆర్ వాట్ ఎవర్. ఓకే, సో మేజర్ ఏం చెప్పాను? lack of clarity, lack of motivation and lack of support system, and ఇంకా అచీవ్ చేయాలంటే ఏం చెప్పిన? రైటింగ్ యువర్ గోల్స్ అండ్ రీడింగ్ ఇట్ ఎవ్రీ డే అండ్ ప్రిపేరింగ్ ద సపోర్ట్ సిస్టమ్, ప్రిపరేషన్ ఆఫ్ సపోర్ట్ సిస్టమ్, అండ్ నెక్స్ట్ విజన్ బోర్డ్. ఓకే, వీటిని మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ ఇంకా ఇంకేమున్నాయి? పాయింట్ మిస్ అయినాయా? రైట్. సో ఎప్పుడైనా మనం గోల్ రాసుకునేటప్పుడు మనం ఇయర్ బై ఇయర్ ఒక 10 years తర్వాత మనం అచీవ్ చేద్దాం అనుకునే దానికి ఇయర్ బై ఇయర్, మంత్ బై మంత్, డే వైజ్, వీక్ బై వీక్ అండ్ డే బై డే వీ షుడ్ రైట్ ఇట్. రేపు ఏం చేయాలనుకునేది కూడా మనం ఈ రోజు రాసుకోగలిగితే యూ కెన్ సేవ్ యువర్ టైమ్, యూ కెన్ వర్క్ ఫర్ యువర్ గోల్. రైట్. నెక్స్ట్, అండ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ గా ఒక బిజినెస్ పీపుల్ కే కాదు, విజన్ అనేది మన అందరికి అవసరమే. ద విజన్ అనేది మన యొక్క డెస్టినీని క్లియర్ చేస్తుంది, క్లారిటీగా దాన్ని డిఫైన్ చేస్తుంది. కాబట్టి హ్యావ్ యువర్ ఓన్ విజన్. ఓకే, అండ్ నెక్స్ట్ అవాయిడ్ అన్నెసరీ టైం పాస్. అంటే ఏంటి? దాన్ని ఏమంటారు? అన్నెసరీగా మనం టైం పాస్ చేయదంటే ఏం చేయాలా? మనకు షెడ్యూల్ ఉండాలా. హరికృష్ణ గారు శనివారం రోజున మార్నింగ్ 10 నుంచి రాత్రి 10 వరకు ఆయన ఒక టైం టేబుల్ ఉండాలి. ఆ టైం టేబుల్ ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. లేకపోతే ఏమవుతుంది? ఇస్తరాకులు, మొగదు రేకులు, ఎర్రచందనం, ధూమ్ 2, ధూమ్ 3, 4, 5 వస్తాయి. ఇక్కడ టైం వేస్ట్ చేస్తాం. ఆ ఇస్తరాకులు, మొగలు రేకుల దగ్గర మనం టైం పాస్ చేయకూడదు అనుకుంటే ఏం చేయాలి? ఇటువంటి ప్రోగ్రామ్స్ కి మనం రావాలి. రెండోది ఏంటంటే మనకంటూ ఒక షెడ్యూల్ ఉండాలి, అంతే కదా. సో మళ్ళీ వస్తామా ఇక్కడికి? రామ్ గారు వచ్చినప్పుడే షెడ్యూల్ ప్రకారం ఫాలో అయితే ఆటోమేటిక్ గా వీ కెన్ ఫోకస్ ఆన్ అవర్ గోల్. ఎట్లయితే ఒక మ్యాగ్నిఫైయర్ ని తీసుకొని ఒక పేపర్ పైన పెట్టి సూర్యునికి అడ్డం పెడితే ఏమవుతుంది? ఒకటే దగ్గర ఫోకస్ అయ్యి ఆ కింద ఒక ఫోకస్ ఏమవుతుంది? ఆటోమేటిక్ గా కాలిపోతుందో అట్లా మన ఫోకస్ అంతా మన గోల్ మీద ఉండాలి. ఫోకస్ 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 ఫోకస్. అండ్ ప్రిపేర్ యువర్ రీసోర్సెస్. అవైలబుల్ ఉన్న రీసోర్సెస్ ఏమున్నాయో వాటన్నిటిని కూడా ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి టువార్డ్స్ యువర్ గోల్. టువార్డ్స్ యువర్ గోల్. నేనైతే వెరీ క్లియర్ చెప్తున్నాను, ఇంపాక్ట్ ఫౌండేషన్ యొక్క విజన్ అనేటువంటి దానికి, అదేవిధంగా ఆ పీపుల్ని, ఆ జనాల్ని, ఆ ఆర్గనైజేషన్ అన్నింటినీ కూడా ఒక గోల్ కి టువర్డ్స్ గా తీసుకెళ్తున్నానండి. దట్ ఈస్ ద రీజన్ వై ఐఎమ్ స్టిల్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద ఆర్గనైజేషన్ సిన్స్ 6 years. ఓకే, సో అంటే మన గోల్ ఒకటి, చేసే పని ఒకటి, మన యాక్టివిటీస్ ఇంకో రకంగా ఉంటే కష్టం.
మన గోల్కి అనుగుణంగానే యాక్టివిటీ ఉండాలా, షెడ్యూల్ ఉండాలా, ప్లానింగ్ ఉండాలా, అంతా కూడా ఆర్గనైజింగ్ ఉండాలి. రైట్? ఓకే, అర్థమవుతుందా? ఫైనల్ గా ఒక ఇంట్లో ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే అస్తమానం అన్ని కూడా పిచ్చి పిచ్చి క్వశ్చన్ అడుగుతాడు. పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అడుగుతాడు కదా. ఆ పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అడిగితే వాళ్ళ అమ్మ ఏమంటది అంటే, అరే నువ్వు ఊరికి అల్లరి చేసినావు అనుకో, అది తీసుకెళ్లి కొండమీద స్వామీజీకి పట్టిస్తా అంటది. అబ్బా కొండమీద స్వామికి పట్టిస్తావా? ఆయన ఏం చేశారు ఇంతకు అని అంటే, ఆయన గొప్ప మేధావి, ఆయనకు ప్రతి ఒక్క దానికి సమాధానం తెలుసు. నువ్వు అడిగే తిక్క క్వశ్చన్లు ఉన్నాయి కదా, వీటికి కూడా సమాధానం చెప్తాడు. అంటే అబ్బా అవునా, తీసుకుపో అని చెప్తాడు. తీసుకుపో అనగానే ఆ అబ్బాయి ఆ అమ్మ ఇద్దరు కలిసి కూడా కొండపైన ఉన్న స్వామి దగ్గరికి వెళ్తా ఉన్న ప్రాసెస్ లో మనోడు కొద్దిగా కోతి చేష్టలు ఉంటాయి కదా, అక్కడ ఉన్నటువంటి ఆ ముళ్ళ పొదలు గడ్డి పొదల్లో నుంచి ఇట్లా ఒక బటర్ఫ్లై నుంచి ఎగిరేసి అందులో నుంచి ఒక బటర్ఫ్లై పట్టుకుంటాడు. ఇట్లా పట్టుకొని దగ్గర పెట్టుకొని పోతాడు స్వామి దగ్గరికి. స్వామి దగ్గరికి వెళ్తున్న క్రమంలో దాన్ని ఇట్లా ఇట్లా పట్టుకొని స్వామి దగ్గరికి వెళ్ళి ముందు నిలబడి ఇట్లా స్వామీజీ కోసం వెయిట్ చేస్తాడు. స్వామీజీ కలిదరే కానీ, స్వామీజీ మీరు బాగా తెలివి కలరంట కదా, బాగా మేధావులు అంట కదా, సరే ఒక క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్తారా మీరు అంటాడు. ఆ చెప్పు నాయన అంటే, ఆ అబ్బాయి అప్పుడు ఏం చేస్తాడంటే ఇట్లా చేతి ఇట్లా బటర్ఫ్లై ఉంది కదా, దాన్ని ఇట్లా పట్టుకొని ఇలా పట్టుకొని వెనకాల హ్యాండ్స్ పెట్టేసుకొని అడుగుతాడు, స్వామీజీ నా చేతిలో ఉన్న సీతాకొక చిలుక బతుకుందా చచ్చిపోయినా అడుగుతాడు. మీరైతే ఏం ఆన్సర్ చెప్తారు? మీరేం ఆన్సర్ చెప్తారు భాస్కర్ రావు గారు? అంతా నీ చేతిలోనే ఉందని చెప్తాను సార్. వావ్, ఎవరాలు? శంకర్రావు గారు నా స్క్రిప్ట్ లీక్ చేశారు మీరు. అంతా నీ చేతుల్లోనే ఉంది. నో ప్రాబ్లం, ఓకే, వండర్ఫుల్, నో ప్రాబ్లం, సూపర్. అంతా నీ చేతిలో ఉంది. దాన్ని కొద్దిగా మనం రీఫ్రేమ్ చేస్తే ఏమవుతుందంటే, ఆ స్వామీజీకి క్వశ్చన్ ఏమి ఇచ్చిండు, నా చేతి బటర్ఫ్లై చచ్చిపోయింది బతికిందా? అప్పుడు స్వామీజీ మేధావి కాబట్టి కళ్ళు మూసుకొని తెరిచి ఏం చెప్తాడంటే సింపుల్ గా, ఒకవేళ స్వామీజీ బతికుందన్నాడు అనుకో, పిసికి చంపేస్తాడు, చంపేసి చచ్చిపోయిందని చూపిస్తాడు. అవునా కదా? లేదు స్వామీజీ అది చచ్చిపోయిందని చెప్పి అనుకో, ఎగిరేసి మళ్ళీ బతుకుందని చూపిస్తాడు. హీ వాంటెడ్ టు ప్రూవ్ స్వామీజీ ఈజ్ రాంగ్, అంతే కదా. సో మనం కూడా ద మోరల్ ఆఫ్ ది స్టోరీ ఈస్, మనం కూడా ఎవరి కోసం వర్క్ చేయట్లేదండి, ఎవరి కోసం గోల్స్ అవసరం లేదు. స్వామీజీ అప్పుడు ఏం చెప్తాడంటే, ద ఆన్సర్ లైజ్ ఇన్ యువర్ హ్యాండ్, నీ ప్రశ్నకు జవాబు నీ చేతిలోనే ఉన్నదని చెప్తాడు సింపుల్ గా. మన లైఫ్ కూడా మన ఆన్సర్ మన దగ్గరనే ఉంటుంది, మన క్వశ్చన్కి ఆన్సర్ మన దగ్గర ఉంటుంది, మన గోల్ మన దగ్గరనే ఉంటుంది. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ బిలియనియర్ యూ కెన్ బికమ్. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ బిజినెస్ మ్యాన్ యూ కెన్ బికమ్. ఇఫ్ యూ వాంట్ పీస్ యూ కెన్ గెట్ పీస్. ఇఫ్ యూ వాంట్ నేమ్ అండ్ ఫేమ్ యూ కెన్ గెట్ ఇట్. జస్ట్ యూ నీడ్ టు ఫోకస్ ఆన్ యువర్ గోల్. రైట్? ఫైనల్ గా క్వశ్చన్ అడుగుతాను, క్వశ్చన్ కాదు నేను ఆన్సర్ చెప్తా, దానికి క్వశ్చన్ అడగాల మీరు. నేను ఆన్సర్ చెప్తా, మీరు క్వశ్చన్ అడగాల. ఓకే, ఇది కూడా గోలే, ఓకేనా? రైట్? యా. నా సమాధానం పిల్లి. మరి మీ ప్రశ్న ఏంటి? నా సమాధానం ఎవరు సార్? ఎలుకను చంపింది ఎవరు? ఎలుకను చంపింది ఎవరు? చంపేదెవరు? క్లియర్ విజన్ సార్, క్లియర్ విజన్ యానిమల్ ఏంటి? సార్ స్వామి క్లియర్ విజన్. క్లియర్ విజన్ అర్థం కాలేదు. క్లియర్ విజన్ అంటే విజన్ సార్, విజన్ VISION. ఓకే, విజన్, ఓకే, క్లియర్ విజన్ అండ్ ఓకే, టార్గెట్ ఓరియంటెడ్ విజన్. అది ఓకే, అంతవరకు ఓకే, అది అయిపోయింది, ఆ టాపిక్ అయిపోయింది, కొత్త టాపిక్ వచ్చేసినాం మళ్ళీ. ఇప్పుడు సార్ అదే మియా అరిచే యానిమల్ పేరేంటి? మియావ్ అని అరిచే అనిమల్ పేరెంట్ సార్, మనం ఎవరో మాట్లాడే గుర్తులేదు, నాకు అది ఎవరు చూడలేదు నేను. మనం ఇంకో టాపిక్ వచ్చేసినాం. యా, క్లైమాక్స్ లో ఉన్నాం మనం ఇప్పుడు. యా, మియావ్ అని అరిచేటువంటి జంతువు ఏంటి? ఇంకా గోడ మీద దూకింది ఏంటి? గోడ మీద కోతులు కూడా దూకుతాయి మేడం.
కోతులు కూడా దుంగుతాయి గోడ పైన. వైకుంఠరావు గారు ఎందుకు అంత సీరియస్గా ఉన్నాడు? క్వశ్చన్ ఆన్సర్ నచ్చలేదా? ఇంకో ఆన్సర్ చెప్పాలి ఏదన్నా. అయ్యో అదేంటి సార్, ఇంకో ఆన్సర్ చెప్పండి, ఇంకో ఆన్సర్ చెప్తాం. అదేం లేదు సార్. సరే ఆన్సర్ వైకుంఠరావు గారు. క్వశ్చన్ అడగండి ఇప్పుడు. ఈ మీటింగ్ లో అత్యంత గొప్పవారు ఎవరు? వైకుంఠరావు గారు. మీరే సార్. భక్తి పాట పాడింది ఎవరు? సార్ దీని దిశానిర్దేశం లేదు సార్. ఆ పిల్లని దానికి ఏది చెప్పినా దానికి యాక్సెప్టబుల్ అవుద్ది. ఒక దిశానిర్దేశం లేదు. మీరు చెప్పేది నాకు అర్థం కావట్లేదు. ఒక దిశానిర్దేశం లేదు సార్ పిల్ల అనేది. అంటే సో మెనీ క్వశ్చన్స్ కంపల్సరీగా మనం చెప్పొచ్చు దానికి. అదే అడుగుతున్నా నేను కూడా, చెప్పమని అడుగుతున్నా నేను కూడా. చెప్పట్లేదు మీరే. ఓకే, ఈ పిల్లి అనే క్వశ్చన్ ఆన్సర్ కి మీరు ఆ క్వశ్చన్స్ రాసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఇంత చక్కటి అవకాశం నాకు కల్పించినందుకు గంప నాగేశ్వరరావు గారికి, ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ కి, అదేవిధంగా నేషనల్ ప్రెసిడెంట్ సోను శ్రీనివాస్ గారికి, అండ్ అక్కడి వాస్తవ్యులైనటువంటి మీ అందరికీ, అదేవిధంగా ఆర్గనైజర్స్ అందరికీ కూడా మరొకసారి నా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ వజ్జా మహేందర్. ఇఫ్ ఎనీ డౌట్స్ వీ కెన్ డిస్కస్. సార్ ఓవర్ టు ద హోస్ట్. అద్భుతమైన సెషన్ సార్. సో రియల్లీ ప్లీజ్ టు హియర్ దిస్. రొటీన్గా కాకుండా కొన్ని మంచి ఎగ్జాంపుల్స్తో బాగా చెప్పారు. సో ఐ రిక్వెస్ట్ అనితా మేడం, ప్లీజ్ సమ్ అప్. ఎస్ సార్, థ్యాంక్ యూ. ఈరోజు గోల్ సెట్టింగ్స్లో వజ్జా మహేందర్ సార్ జనరేషన్ వైజ్ ఎడ్యుకేషన్ లైఫ్ స్ట్రక్చర్ మారుతుందని మొదలుపెట్టి, గోల్స్ లేకపోతే ఏమవుతుందని అడుగుతూ పార్టిసిపెంట్స్ని గోల్ సెట్టింగ్స్ గురించి ఇంటరాక్ట్ చేస్తూ క్వశ్చన్స్ అడుగుతూ గోల్స్ గురించి తెలుసుకొని 83% పీపుల్ ఇన్ ద వరల్డ్ గోల్స్ లేవని, 17% పీపుల్స్కి గోల్స్ ఉన్నాయని, వారే ఇప్పుడు హైయెస్ట్ సక్సెస్ పీపుల్ అని, మన ఆలోచన వల్లే మన గోల్స్ రీచ్ అవ్వగలమని చెప్తూ, ఒక బైక్ పై పర్సన్ ఫాస్ట్గా వెళ్తున్నప్పుడు వితౌట్ పెట్రోల్ అని ఎగ్జాంపుల్ చెప్తూ, ప్రతిరోజు పడుకునే ముందు గోల్స్ రాసుకుంటే హాఫ్ సక్సెస్ అయినట్లే అని చెప్తూ, రాసిన గోల్స్ని రోజు చదువుతూ గోల్స్కి అచీవ్ కావడానికి వీలుగా ఉండే గోల్స్ మనం అచీవ్ చేయటానికి వీలుగా ఉంటేనే అవి రీచ్ అవుతామని చెప్తూ, డెఫినెట్గా గోల్స్ సెట్ చేసుకోవడానికి పర్టికులర్గా టైం అండ్ డేట్ని ఫిక్స్ చేసుకోవాలని, విజన్ బోర్డు క్రియేట్ చేసుకోవాలని, దాన్ని అచీవ్ అవ్వడానికి కృషి చేయాలని, గోల్స్లో లాంగ్ టర్మ్, మిడ్ టర్మ్, షార్ట్ టర్మ్ గోల్స్ ఉంటాయని, వాటిని స్పెసిఫిక్ ఆర్డర్లో పెట్టుకొని మనం రీచ్ అవ్వడానికి వర్క్ చేయాలని, ల్యాక్ ఆఫ్ మోటివేషన్ కావాలంటే ఇంపాక్ట్ ఫౌండేషన్లో చేరితే చాలా మోటివేషన్తో, సపోర్ట్ సిస్టమ్తో గోల్స్ని రీచ్ అవ్వడానికి వీలుగా ఉంటుందని, మీతో పాటు మీ ఫ్యామిలీస్ని కూడా గోల్ సెట్టింగ్ క్లాసెస్ వినిపిస్తే వారు మీ గోల్స్ అచీవ్ చేయడానికి సపోర్ట్ చేస్తారని వివరిస్తూ, సపోర్టింగ్ సిస్టమ్ని మనమే క్రియేట్ చేసుకోవాలని చెప్తూ, క్లారిటీ, మోటివేషన్, రైట్ అండ్ రీడ్ ఎవ్రీ డే, సపోర్ట్ డైలీ, ఫాలో అప్ యువర్ గోల్స్, విజన్ బోర్డ్, క్రియేట్ యువర్ విజన్ బోర్డ్స్. రేపు ఏం చేయాలి అని ఈరోజే రాసుకోవాలి. అవాయిడ్ అన్నెసరీ టైం పాస్. మనం ప్లాన్ చేసుకునే ప్రకారం మూవ్ అవ్వాలని, అప్పుడే మనం గోల్స్ రీచ్ అవుతామని, మన లైఫ్కి గోల్స్ అండ్ ఆన్సర్స్ మన చేతిలోనే ఉంటాయని వివరించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆర్వీఆర్ సార్, or to host. Yeah, thank you madam, thanks for summing up. Sir, with speaker's permission, shall we take few doubts from Okay, participants? you can please. Actually sum up అయిపోతే ఇంకేమైనా డౌట్స్ ఉన్న వాళ్ళకి క్లియర్ అయిపోతుందని సమ్ అప్ తర్వాత డౌట్స్ అడుగుదామని ఆగాను సార్. ఎనీ డౌట్స్ హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరన్నా హ్యాండ్ రైజ్ చేసి డౌట్స్ ఉంటే అడగండి. ఐ థింక్ డౌట్స్ లేనట్టున్నాయి సార్. హ్యాండ్ రైజ్ ఫీడ్బ్యాక్ తీసుకోండి. యా ప్లీజ్. జగదీష్ గారు హ్యాండ్ రైజ్ చేశారు సార్. జగదీష్ గారు, లక్ష్మణ్ గారు. ఓకే, జగదీష్ గారు మాట్లాడండి. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. సెక్షన్ చాలా అద్భుతంగా చెప్పారు సార్. సార్ ఇప్పుడు మనం గోల్ సెట్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు
డైలీ మనం ఏదైతే అనుకుంటున్నామో దాన్ని కంపల్సరీ రాసుకొని దాని ప్రకారం వెళ్ళాలా? ఇంకేమైనా సలహాలు ఏమైనా ఉంటాయి? డైలీ ఒక గోల్ రాసుకోవడం కాదు, రాసుకున్న గోల్ని డైలీ రాయాలి. అదే. ఓకే. డైలీ దాన్ని మీరు రాసుకుంటూ దాని ప్రతిరోజు చెప్పండి సార్. మీరు చెప్పి అడగండి. అదే మనం గోల్ ఏదైతే రాసుకున్నామో దానికోసం పని చేయాలి. దాన్ని అంటే ప్రతిరోజు రాయడం వల్ల ఆటోమేటిక్గా మీరే పని చేస్తారు దానికి అనుగుణంగా. ఓకే. ఆ రాస్తున్న ప్రాసెస్ లో మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇది నా ఇది నాకు సరైన గోలా కాదు మీకు అర్థమైపోద్ది ఆటోమేటిక్ రాస్తున్న క్రమంలోనే. ఓకే సార్. ఓకే. మనం ఆలోచించే ఒక 100 ఆలోచనలు వస్తే పేపర్ పైన పెన్ను పెట్టినప్పుడు ఒకటి కూడా అందులో ప్రాపర్ గా అంటే రీజనబుల్ గా అనిపించదు. ఇఫ్ యూ స్టార్ట్ రైటింగ్ యూ విల్ గెట్ టు నో దట్. ఓకే సార్. థ్యాంక్ యూ. సార్ లక్ష్మణ్ గారు మాట్లాడండి సార్. లక్ష్మణ్ గారు. సార్ ఎక్స్పీరియన్స్ చాలా అద్భుతంగా ఉంది సార్. చాలా బాగా మాట్లాడారు సార్. ప్రాక్టికల్ థింకింగ్ అయితే సార్. చెప్పండి సార్. ఇంకా స్ట్రేట్ ఫార్వర్డ్ గా ఉన్నది సార్. ఇది చాలా చక్కగా చెప్పారు సార్. నా డౌట్ ఏంటంటే గోల్ సెట్టింగ్ కి సపోర్టివ్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్ కదా సార్. సో మాలో చాలా మందికి మంచి మోటివేషన్ స్పీకర్ అవ్వాలని మరియు మంచి ట్రైన్ అవ్వాలనుకుంటున్నాం. దానికోసం మేము క్లారిటీగా ఉన్నాము, ఫ్లెక్సిబిలిటీగా ట్రై చేస్తున్నాము, పైగా గోల్ సెట్ చేసుకున్నాం సార్. కానీ మన ఇంపాక్ట్ ఫౌండేషన్ మాకు ఎలాంటి ధైర్యం, ఎలాంటి భరోసా ఇస్తుంది? మేము ఓకే. ఇంతకు ముందు చెప్పాను కదా ఒక మాట ఏమన్నాను, తిరుపతిలో లైన్ లో మనం ఎంటర్ అవ్వడం మాత్రమే మన రెస్పాన్సిబిలిటీ. ఎంటర్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా వాళ్ళు తీసుకెళ్ళిపోతారని చెప్పాను కదా. ఇక్కడ కూడా అంతే అన్నమాట. మీరు టైం ఇవ్వగలిగితే, ఇప్పుడు నాలాగా ఎలా అయితే నేను క్లాస్ చెప్తున్నా అలా మీరు కూడా క్లాస్ చెప్పే అవకాశం ఇంపాక్ట్ ఫౌండేషన్ ఇస్తుంది, ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఇస్తుంది. అదేవిధంగా మీకు ఇప్పుడు ఇక్కడ వెంకటరమణ గారు మెంటార్ గా ఉన్నారు. సో ఆయన మెంటార్ ఆయనకి అవకాశం కల్పించారు. ఓకే. నేను ఇక్కడ మీ దగ్గర క్లాస్ చెప్పడానికి వచ్చినట్టు ఆయన ఇంకో దగ్గరికి క్లాస్ చెప్పడానికి ఇంకో దగ్గరికి వెళ్తారు ఆయన. ఓకే రైట్. ఎక్కడో ఆంధ్రప్రదేశ్, ఎక్కడో తెలంగాణ. ఓకే. మీరు ఎక్కడో విజయనగరం, నాది ఎక్కడో నిజామాబాద్. బట్ స్టిల్ వి కనెక్టెడ్ విత్ ద జూమ్ విత్ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్. ఎస్. ఓకే. వాళ్ళ మెంటర్స్ వాళ్ళకి ఎలా ట్రైనింగ్ ఇచ్చారో వాళ్ళు మీకు ఎలా ట్రైనింగ్ ఇస్తున్నారు. రేపు మీరు ఇంకొకరికి మెంటర్గా వర్క్ చేస్తారు కదా. దిస్ కైండ్ ఆఫ్ సపోర్ట్ యూ విల్ గెట్ ఫ్రమ్ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్. సో వెరీ క్లియర్, మళ్ళీ చెప్తున్నాను, మీరు కమిటెడ్గా ఇంపాక్ట్ ఇంటర్నేషనల్కి కనుక అంటే ఆర్గనైజేషన్కి టైం ఇవ్వని చెప్పట్లేదు, ఆర్గనైజేషన్లో మీరు టైం కేటాయించగలిగితే నెక్స్ట్ 5 yearsలో మీరు ఒక మిరాకిల్ చూడగలుగుతారు. ఐ ఫ్రాంక్లీ అండ్ ప్రౌడ్లీ సే దట్ ఇంపాక్ట్ ఫౌండేషన్ అనేటువంటి సంస్థలోకి అనేటువంటి ఆర్గనైజేషన్ నేను రాకపోయి ఉండుంటే నేను మేబీ ఎక్కడో ఉండేవాడిని. బట్ బికాస్ ఆఫ్ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ టుడే ఐఎమ్ హియర్. నేను ఇంతకుముందు చెప్పాను, ఒక మాట చెప్పాను, నేను ఏదైతే అచీవ్ చేద్దాం అనుకున్నానో ప్రతి ఒక్కటి అచీవ్ చేసేసాను. ఏదైనా మిస్ అయింది అంటే నేను అనుకోలేని అర్థం అంతే. ఏదైనా నేను అచీవ్ చేయలేదు అని అంటే నేను అనుకోలేదు అంతే. అనుకుంటే అది కూడా వచ్చేస్తుంది మళ్ళీ లిస్ట్లోకి యాడ్ అయిపోద్ది. అవన్నీ కూడా జస్ట్ బికాస్ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ సాధ్యమైంది. నాకు వచ్చినటువంటి నేమ్, ఫేమ్ అండ్ మనీ అండ్ ఎవ్రీథింగ్, నెట్వర్క్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ జస్ట్ బికాస్ ఆఫ్ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్. ఓకే. సో మీరు చెప్పిన ఇంతకు ప్రొఫైల్ చెప్పారు కదా మేడం, ఆ ప్రొఫైల్ ఉన్నటువంటి క్యాలిబర్ వచ్చింది కూడా ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ద్వారానే. సో యూటిలైజ్ ద ఆపర్చునిటీ, డోంట్ మిస్. రమాదేవి గారు. సార్ టువర్డ్స్ ది గోల్ మన కన్సిస్టెన్సీని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి సార్? మేడం గోల్ కి మీ టువర్డ్స్ ది కన్సిస్టెన్సీ గోల్. ఇంప్రూవ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఎలా అంతే కదా. ఎస్. సింపుల్ మేడం, నేను చెప్పినట్టుగా ఫస్ట్ మీరు ఒక మనకి ఇప్పుడు జనరల్ గా హిందూ సాంప్రదాయంలో అయ్యప్ప మాల అని, హనుమాన్ మాల అని, దుర్గాదేవి మాల అని వేస్తూ ఉంటారు. ఎందుకు వేస్తుంటారు? దేర్ ఇస్ నో ఆప్షన్. 4 గంటలకు లేవాలి, 4 గంటలకు లేవాల్సిందే, 3 తినాల్సిందే. మిస్ అయితే నెక్స్ట్ డే దాకా మళ్ళీ ఫుడ్ బెటర్ ఇక. అవునా కదా? అలాంటి సిస్టమ్ క్రియేట్ కావాలంటే అలాంటి కమిటెడ్గా మనం ఉండాలి. అలా కమిటెడ్గా మనం ఉండాలి అనుకుంటే అలాంటి పీపుల్తో మనం ఉండాలి. సింపుల్, వెరీ సింపుల్. మీ చుట్టుపక్కల ఉన్నటువంటి నలుగురు లాగా మీరు ఉంటారు మేడం. ఆ నలుగురు గాసిప్ పెడితే మీరు గాసిప్ ఉంటారు. ఇస్తరాకులు చూస్తే మీరు ఇస్తరాకులే చూస్తారు. ఇస్తరాకులు అంటే మనకు మొగలేకు సీల్ ఉంది కదా, అలాంటిది. సో మనము ఎలాంటి వ్యక్తులతో ఉంటే అలాంటి వ్యక్తుల్లాగే మనం ఉంటాము కాబట్టి
అలాంటి వ్యక్తులు మనం ఉండాలి. మన గోల్కి అనుగుణంగా ఉండే వ్యక్తులు మనం ఉండాలి. లేకపోతే వాళ్ళని ప్రిపేర్ చేయాలి. అందుకే చెప్పాను సపోర్ట్ సిస్టమ్ ని బిల్డ్ చేసుకోవాలని చెప్పేసి. ఆ సపోర్ట్ సిస్టమ్ బిల్డింగ్ చేసుకునే ప్రాసెస్ లో మనందరం మనం వాళ్ళని ట్రైన్ చేయాల్సి ఉంటుంది. ట్రైనింగ్ అంటే ఒక తీసుకొచ్చి ఈ TWS లో జాయిన్ చేయడం వాళ్ళు ట్రైన్ అయిపోతారు అనుకోవడం పొరపాటు. కొంతమంది మీకు ఆల్రెడీ ఇంట్రెస్ట్ కాబట్టి మీరు జాయిన్ అయ్యారు. మిమ్మల్ని చూసి వాళ్ళు జాయిన్ అవ్వాలి ఆటోమేటిక్ గా. అవ్వలేదు అని అంటే బలవంతంగా జాయిన్ చేసినా ఇట్ టేక్ సమ్ టైమ్ టు గెట్ ప్రిపేర్. ఓకే, బట్ ఖచ్చితంగా ప్రాసెస్ వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు. అండ్ కన్సిస్టెన్సీగా ఉండాలంటే మేము సింపుల్ ఏంటంటే ఇంతకుముందు చెప్పాను కదా, ఫస్ట్ మీరు విజన్ బోర్డ్ క్రియేట్ చేసుకోండి. విజన్ బోర్డ్ అండ్ రైట్ డౌన్ యువర్ గోల్స్. మీరు ఈ సెషన్ స్టార్టింగ్ లో మీకు నేను చాలా మందికి చెప్పాను, లిస్ట్ అవుట్ యువర్ గోల్స్ అని చెప్పాను నేను కదా. ఎందుకు చెప్పానండి? అవి రాస్తున్న క్రమంలో అట్లీస్ట్ యూ స్టార్ట్ థింకింగ్ ఆఫ్ యువర్ గోల్స్, రైట్? అట్లీస్ట్ మీరు స్టార్ట్ చేస్తారండి. సో స్టార్ట్ చేయండి, ఎప్పుడైనా స్టార్ట్ చేయండి. ఆ గోల్స్ రాసుకొని దాన్ని రెగ్యులర్ గా రీడ్ చేయండి. ఆ రీడ్ చేస్తున్నప్పుడు రాస్తున్నప్పుడు ఒకటి యాడ్ అవుతుంది, ఒకటి మైనస్ అవుతుంది. ఫైనల్ గా యూ విల్ గెట్ ఫైనల్ అంబిషన్. ఓకే.